మాట్లాడేవారు ఎందుకు ఎక్కువ మాట్లాడితే అబద్ధాలు వస్తాయని మనం అంతా గమనించాలి విషయం. వడవడ వాగేమంటే అబద్ధాలే వస్తాయి. ఎంతవరకు అంతవరకే. మూసేయి, కట్ చేసి ఇంకా ఆపేయి. అక్కడ మాట్లాడినా అంతే, ఫోన్ అయినా అంతే, ఆపేయి. 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు. ఇంకా వాళ్ళు ఎక్కువ మాట్లాడినా మనం ఆపేయడం. పని ఉందే, వేరే ఫోన్ వస్తుంది అని పెట్టి. అందుకని వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, ఏమనుకుంటారో అని మాట్లాడుతుంటే వాళ్ళు అబద్ధాలే, మనము అబద్ధాలే. ఎక్కువ మాట్లాడకూడదు. సత్యాయ మిత భాషణ. సత్యాన్ని పాటించాలంటే తక్కువ మాట్లాడాలి. తక్కువ మాట్లాడితేనే 2-3 అబద్ధాలు వచ్చేస్తాయి. ఇంక గంట మాట్లాడితే చెప్పక్కర్లేదు. ఇంకా యశస్సే విజగీషోణ. వాళ్ళు దండయాత్రలు చేశారు. మంచి సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసమే దండయాత్రలు చేశారు. ప్రజలను ఏడిపించుకు తినడానికి కాదు. ఏదైనా దుర్మార్గపు రాజు ఉంటేనే రఘువంశం రాజులు వెళ్ళి ఓ దెబ్బ కొట్టేసి వాడిని సరిగ్గా పరిపాలించేలా చేశారు. ఎందుకంటే అప్పట్లో పన్ను విధానం తెలుసునా అండి. శ్రీరాముడి నుంచి శివాజీ వరకు ఈ దేశంలో ఒకటే పన్ను అండి. మళ్ళీ పన్నులు పెరగడం అనేది లేదండి అసలు. ఇవాళ 32 పళ్ళు పెరగట్లేదు కానీ మొత్తం బయట పన్నులు మాత్రం విపరీతంగా పెరిగిపోతున్నాయండి. ఈ 32 ఊడిపోతున్నాయండి కట్టలేక. శ్రీరాముడి నుంచి శివాజీ వరకు ఈ దేశంలో ఎప్పుడు పన్ను పెరగలేదండి. పన్ను లెక్క తెలుసునండి, 1/6 వంతు. నువ్వు వ్యవసాయం చేయి, ఉద్యోగం చేయి, వ్యాపారం చేయి, ఏం చేయి, నీ ఆదాయంలో 6వ వంతు కట్టే అంతే. ఏం పండలేదు కట్టకు అంటే పన్ను పండలేదండి, రిమిషన్ అండి, ఆధార్ కార్డుకి పాన్ కార్డు జత చేయండి, దానికి 100 ఆధారాలు చూపించండి, నువ్వు బతుకున్నావునో సర్టిఫికెట్ పట్టుకురా. ఈ దరిద్రాలన్నీ లేవండి. వాడు బతికే ఉన్నాడు. ఇంత చేస్తే ఇచ్చే 1000 రూపాయలకు వీడు చచ్చిపోవాలి. ఇక్కడ మనిషిని నమ్మేవారు, రాజుల్ని ప్రజలు నమ్మేవారు, ప్రజల్ని రాజులు నమ్మేవారు. మీ ఆదాయంలో 6వ వంతు కట్టండి అయ్యా అనేవారు. ప్రజలు ఎందుకంత నమ్మకంగా ఉండేవారో తెలుసా? నిజంగా గర్విస్తూ చెబుతున్నానమ్మా. ఆ వంశంలో పుట్టినది గరికపాటి వంశంలో కాదు నేననేది. వశిష్ఠాది మహర్షుల దగ్గర నుంచి, బ్రహ్మదేవుడి దగ్గర నుంచి మొదలైంది ఈ పురాణ ప్రవచనం అనే కళ. ఆ పురాణ ప్రవచన కళలో అనేటువంటి వంశంలో ఉన్నందుకు గర్విస్తున్నాను ఆనందంగా. నేను ఈ ప్రవచనాల కారణంగా ధర్మంగా ఉంటాను. ఇది బ్రహ్మదేవుడితో మొదలైంది, మాతో మొదలైంది కాదు. ఇది వశిష్ఠాది మహర్షులందరూ ప్రవచనకర్తలే. యోగ వాసిష్టం 32,000 శ్లోకాలు చెప్పాడు మహానుభావుడు. ప్రవచనమే అదంతా. రామచంద్రమూర్తినే కూర్చోబెట్టి చెప్పాడు. అంత మేము చదవలేమంటే రుభుగీత స్వయంగా శివుడు చెప్పాడు దాన్ని. రుభువు అనేటువంటి భక్తుడికి 3,000 శ్లోకాలు. అది ప్రవచనమే. ఆ 3,000 కూడా మాకు కష్టం అంటే జగద్గురువు కృష్ణ పరమాత్మ అర్జునుడిని కూర్చోబెట్టి చెప్పాడు 700 శ్లోకాల్లో. అది కూడా మాకు కష్టం అంటే అష్టావక్ర మహర్షి జనక మహారాజును కూర్చోబెట్టి చెప్పాడు 300 శ్లోకాల్లో. అది కూడా మాకు కష్టం అంటే శంకరాచార్య స్వామి వేదాంత డిండిమం పేరు మీద శిష్యులను కూర్చోబెట్టి 100 శ్లోకాలు చెప్పారు. అది కూడా మాకు కష్టం అంటే అదే శంకరాచార్య స్వామి కేవలం 10 శ్లోకాల్లో దక్షిణామూర్తి స్తోత్రం చెప్పారు. అది కూడా మాకు కష్టం అంటే కేవలం అదే శంకరాచార్య స్వామి అదే శిష్యులకి 5 శ్లోకాలు మనీషా పంచకంలో చెప్పారు. అది కూడా మాకు కష్టం అంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే ఒక్క శ్లోకంలో చెబుతున్నానయ్యా సమస్త వేదాంత సారాన్ని. కిం జ్యోతిస్తవ భానుమానగనిమే రాత్రం ప్రదీపాదికం శాదేవం రవిదీపదర్శన విధౌ కిం జ్యోతికి ఆఖ్యాఖిమే చక్షు తస్య నిమీలినస్య సమయే కిం ధీగి ధియో దర్శనే కిం తత్రాకం అతో భవాన్ పరమకం జ్యోతికి తదస్మి ప్రభో అని ఒకే ఒక్క శ్లోకంలో చెప్పిన జగద్గురువు శంకరాచార్య స్వామి. శంకరులు మించి ఎవరుంటారని చెప్పగలిగిన వాడు. 100 శ్లోకంలో వేదాంతుడేమో ఆయనే, 10 శ్లోకాల్లో దక్షిణామూర్తి ఆయనే, 5 శ్లోకాల్లో మనీషా పంచకమైన. అది కూడా మా వల్ల కాదంటే ఏడవరా అబ్బాయి అని ఒక్క శ్లోకంలో చెప్పింది ఆయనే. అటువంటి శంకర సాహిత్యం మనలో ఎంతమంది ఎన్ని చదివాము. పుస్తకాలు సిద్ధంగానే ఉన్నాయి, చదివేవాళ్ళు లేరు. శంకరాచార్యకి పూజ చేయమంటే అందరం సిద్ధమైపోతుంది. శంకర జయంత్రాలు మొత్తం నీళ్లు పాలు తోచిన పదార్థాలన్నీ పట్టుకెళ్ళి ఆయన నెత్తి మీద పోసేసి అవన్నీ మన నెత్తి మీద పోసేసుకుని మేము పూజ చేసాం. ఎవరికి కావాలమ్మా మీ పూజ? ఎవరికి కావాలి మీ అభిషేకాలు? ఎవరికి కావాలి మీరు ఇచ్చే కానుకలు? సర్వసంగ పరిత్యాగి శంకరాచార్యకి పూజ చేస్తారా? ఆయన చెప్పిన దాన్ని ఆచరిస్తారా? దయచేసి ఆలోచించండి. కఠినంగా ఉన్నా సరే ఎందుకంటే ఈ పూజలు అభిషేకాలు ఆచరించడం మానేసి చెప్పిన తత్వం ఒక్కరు ఆచరించారు. మమ్మల్ని పట్టుకుని మా వెనకాల పడి మా కాళ్ళ మీద పడి గోకేస్తారు, పీకేస్తారు పట్టుకుని. నాకు మంట ఎత్తిపోతూ ఉంటుంది. చెప్పింది చేయరండి. చెప్పిన మాట నచ్చవండి అసలు. అవి అవమానం వల్ల కుదురుతాయి ఏంటండి? ఎంత చక్కగా తోసేస్తారో పక్కకి. మా కాళ్ళు ఎట్టుకోవడం కుదురుతుంది, మా వెనక మా సెల్ఫీ దిగడం, మా మూతి మీద మూతింటే సెల్ఫీ దిగడం కుదురుతుంది. మేము వద్దన్నా సరే మాకు బట్టలు జీడిపప్పులు మొత్తం ఇచ్చేయడం కుదురుతుంది. జీడిపప్పు దండలు కూడా వేసేస్తున్నారని వచ్చిన భరించలేకపోతున్నాను. జీడిపప్పు దండ ఏకంగా మన ఎక్కడో వేశారు, అక్కడే వదిలేసి ఇచ్చాను. నాకు అక్కలేదు ఈ పప్పు అని. పెద్ద దండ ఏకంగా 10 కేజీలు చెప్పి వేసుకో, నువ్వు వేసుకో అని చెప్పాను. అక్కడ భరోసా ఇచ్చాను.
దేనికి జీడిపప్పు దండ? మా మాట మీకు పప్పు బద్ద కింద కూడా కనపడదే, జీడిపప్పు దండ ఏంటండి దేనికి ఇది? అది గొప్ప గొప్ప మేము వేసేసాం. చాలా క్షోభగా ఉంటుందమ్మా నాకు లోపల. అప్పుడప్పుడు అది వ్యక్తం అవుతుంది. భరించండి దయచేసి. నా ప్రవచనాలు కావాలంటే ఇది భరించాలి, నా బాధ కూడా భరించాలి. నా బాధ అంతా ఇదే. ఇంత చేస్తారు సన్మానాలు, మేము వద్దన్నా సరే మాకు అక్కర్లేదు, మేము బాగానే ఉన్నామండి, అక్కర్లేదు. ఈ మాటలు పాటించడం కావాలి. సంపదల మీద కాంక్ష తగ్గించుకోవాలి, కుటుంబం పట్ల తాపత్రయం తగ్గించుకోవాలి, వైరాగ్యం పెంచుకోవాలి. అది నేను కోరుకునేది. నేను కోరుకుంటున్నాను, నేను తగ్గించుకుంటున్నాను. నా బాధ్యతలు మాత్రమే చేస్తాను. నేను ఎత్తినెట్టుకోనేది. ఎంత దగ్గర వాడైనా సరే నీ పని నువ్వు చూసుకోవాలని చెప్పేస్తాను నేను. ఏం మొహమాటం లేదు. నా కర్తవ్యం అయితేనే చేస్తాను నేను. తీసేయి ఎంత అక్కడికి అయిపోయింది, ఇంకా కట్. నీ పని నువ్వు చూసుకో, కొడుకైనా సరే. నాకు ఇంతవరకే పని. నీకు నేను చదువు చెబుతాను, నీ కొడుకు చదువు చెప్పాల్సిన పని నాకు లేదు. చెప్పించుకో బయటికి వెళ్ళి. ఇది పెట్టుకుంటే ఉంటూనే ఉంటుంది మునిమనవరాల వరకు కూడా. ఇది తెమలది. ఇది ఎప్పుడో ప్రాణం పోతుంది. యమధర్మరాజు పట్టుకుపోతాడు. మునివరాలు వచ్చి కాపాడుతుందా మన ఈ మనవరాలు శనగపప్పును? మనకు అలా కాదు. ఇంకా మునిమనవరాలు, ఇంకా మునిమనవరాలు ఎక్కి మనకి దేనికి ఇది? దానికి ఏదో జరిగింది, మనం వెళ్ళిపోయి హాజరైపోయి అక్షంతలు వేసేయాలి. ఇక్కడ మనం పిలవకపోతే బెంగ, పిలవకపోతే మరీ మంచిది ఇంట్లో కూర్చొని జపం చేసుకుంటాం. ఇదే అహంకారాలు మనకి. పెద్దవాళ్ళని గుర్తించడం మనం ఏం గుర్తించాలా? సావుకు సిద్ధంగా ఉన్నావు, యమధర్మరాజు గుర్తిస్తాడు. ఆధార్ కార్డు పెట్టుకో దగ్గర. గుర్తింపు కాంక్ష వదిలేయాలండి. వయస్సు పెరిగిందంటే వదిలేయాలి. గుర్తించకపోవడం వల్ల మంచిది, మన ఇంట్లో మనం ఉండొచ్చు. పిలవకపోవడం వల్ల మంచిది, మన ఇంట్లో మనం ఉండొచ్చు. పిలిచారు అంటే తంట వెళ్ళే వరకు. కాళ్ళు సాగో వేళ్ళు సాగో ఎక్కడికెడతాం? వృద్ధులకు కూడా వైరాగ్యం ఉండదే, యువకులకు ఎలా చెబుతామండి? నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి. వాకినీ రాజులు దానముందు. ఎంతమంది దానాలు చేస్తున్నారో ఆలోచించుకోండి, ఎంత కూడబెట్టుకుంటున్నారో ఆలోచించుకోండి. ఆదాయంలో 4వ వంతు దానం చేయమని చెబుతోంది సమస్త ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. మీ ఆదాయంలో మీరు 4వ వంతు కాదమ్మా 40వ వంతైనా దానం చేశారు. ఆలోచించండి. 100 కోట్లు సంపాదిస్తాడు, 100 రూపాయలు ఇస్తాడు ఎక్కడ, దానికి మళ్ళీ 1000 రూపాయలు అడ్వర్టైజ్మెంట్. ఇంకెందుకు దానం ఎక్కడ? వాహిని రాజులు దానం ఉంది. అయోధ్యలో రాజకుమారులు రామాయణం ఎందుకుంది అంత బాగా అంటే వాళ్ళందరూ దానాలు చేశారు. సముద్రం ఎంత దానం చేసిందో అంత దానం చేశారు. మృగరాజులు విక్రమకీలియందు. ఏదో వైరాగ్యం అనుకోకండి. అవసరమైతే దేశం కోసం ధర్మం కోసం సింహంలా పరాక్రమించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క అల్లూరు సీతారామరాజులా, ఒక్కొక్కరు ఒక్కొక్క టంగుటూరు ప్రకాశం పంతుల్లా పోరాడారు. ఎవరిని కాపాడడానికి, ఏ అత్యాచారాన్ని ఆపనదానికి, సమాజంలో ఏ అన్యాయాన్ని ఆపనదానికి మన రాజ్యాలు దేనికి, మన సామ్రాజ్యాలు దేనికి, మన కులాలు దేనికి, మన పౌరుషాలు దేనికి? మనం కొట్టుకు చావడానిక? ముఠాలు పెట్టుకుని ఆస్తుల కోసం, ధర్మాన్ని కాపాడడానిక? మన ఆస్తులన్నీ, మన ఆయుధాలన్నీ ధర్మాన్ని కాపాడడానికి కదా. మన ఆస్తుల్ని కాపాడుకుంటున్నామండి ఆయుధాలతో, ముఠాలను పెట్టుకుని పోషించి. అంతేగాని మన ధర్మాన్ని కాపాడాలా? దేశానికి ఏం జరిగినా మనకు అనవసరం. సియాచిన్ కొండల్లో చచ్చిపోతూ ఉంటారు అక్కడ సైనికులు. వాళ్ళు టీ కాచుకోవాలంటే 3 గంటలు పడుతుందటమ్మా. మన పత్రికలు చూసి మురిచిపోయాం దంపతులం. ఇంత కష్టపడుతున్నారా, 3 గంటలు పడుతుందట. మనం 3 నిమిషాలు ఆగలేము టీ తాగడానికి. ఎసిడిటీ వచ్చేసింది అంటాం ఇక్కడ. 3 గంటలు పడుతుంది. పైగా 3 గంటలు శ్రమపడి కాచుకున్న టీ 3 సెకండ్లో తాగకపోతే గడ్డకట్టేస్తుంది. ఒక టమోటా లేదు, కోడిగుడ్డు లేదు, ఏం తీసినా మొత్తం గడ్డలు. సుత్తెట్టి పగలగొట్టినా పగలవు. అక్కడ మన వాళ్ళు 10,000 మంది ఉన్నారండి. మనుషులంటే వాళ్ళండి, దేవతలంటే వాళ్ళు. ఈ సంగతి పిల్లలకి చెప్పండి. నువ్వు ఇంజనీరు, డాక్టరు అనకండి అమ్మా, నువ్వు సైనికుడు అవ్వమని చెప్పండి. జై జవాన్, జై కిసాన్. ఈ 2 మళ్ళీ ఉన్ననాడే దేశం బాగుపడుతుంది. మీ బిడ్డల చేత వ్యవసాయం చేయించండి. ముఖ్యంగా మహిళలకి దండం పెట్టుకోరుతున్నా, రైతులకి పిల్లనియ్యండి అమ్మా, రైతులకి పిల్లనియ్యండి, దేశం బాగుంటుంది. అల్లుడు వ్యవసాయం చేయాలని చెప్పడం, జీన్స్ ప్యాంట్ గాళ్ళకి పిల్లనివ్వకండి, వ్యవసాయం చేసేవాడికి పిల్లనివ్వండి. నచ్చదండి. మహిళలు అసలు సపోర్ట్ కొట్టారు నాకు తెలుసు. గిట్టదో. మా వాడు కోట్లు సంపాదించాలా, రైతు ఏంటి దిక్కువాలని రైతు నాకు తెలుసమ్మా. మీరు చప్పట్లు కొట్టకపోయినా నేను ఈ మాట చెబుతా. నా జాతకం ఏమిటో కానీ నచ్చని మాటలు చెప్పడమే నాకు బాగా ఇష్టం. మీకు ఎవరికి నచ్చదు, అయినా నేను పదే చెబుతా. ఒక్క స్త్రీకి నచ్చినా మంచిది. మన కుల వృత్తులు మానేశాం, గౌరవమైన వృత్తులన్నీ మానేశాం. వాడు ఇంజనీరింగ్ చదివితే చాలు, అక్షరాలు రాకపోయినా సరే, గొట్టం ప్యాంటు వేసుకుంటే చాలు, వాడికి పిల్లని ఇచ్చేస్తాం. వాడి పిల్లని అమ్మేసినా సరే. మన మేనలుడే ఉంటాడు, 10 ఎకరాల పొలం ఉంటుంది, మనం పిల్లని. మట్టి పిసుకునేవాడికినే పిల్లనిస్తానా? ఇదో డైలాగ్ ఇక్కడ. పెక పిసికేవాడికి ఇస్తాం పిల్లని, మట్టి పిసికేవాడికి ఇయ్యం మనం. మట్టి పిసకడం అంత నేరం అయిపోయింది వేళ. మన ఆలోచనలో మార్పు రావాలి. అయితే రామరాజ్యం ఎప్పటికీ ఏర్పడి, ప్రభుత్వాలు మారితే రామరాజ్యం వస్తుందనుకోవడం పొరపాటమ్మా. ప్రభుత్వాలు మారిన కొద్దీ డ్రామా రాజ్యాలు వస్తాయి, రామరాజ్యాలు రావు.
ఇదివరకు ఆడిన నాటకాల కంటే ఇంకా ఎక్కువ నాటకాలు ఆడతారు. ఇక ముందు ఎవడన్నా వస్తే ఇంకా ఎక్కువ నాటకం ఆడతాడు. 3వ కృష్ణుడు 6వ కృష్ణుడు మారతారు తప్పితే నాటకం మారేది ఏంటిది? ఇక్కడ మనలో మార్పు వస్తేనే రాజ్యాలు మారుతాయి. మృగరాజులు విక్రమ కేళియందు, దేశం కోసం ధర్మం కోసం పోరాడడానికి మన బిడ్డలు సిద్ధంగా ఉన్నారా? మనం ఆ విషయం చెప్పాం వాళ్ళకి. నువ్వు పోలీసు అవ్వమని చెప్పావా? నువ్వు సైనికుడు అవ్వమని చెప్పావా? నువ్వు వ్యవసాయం చేయమని చెప్పావా? నీ గొడవను చూసుకొని నువ్వు డాక్టర్ అయిపో, ఆస్ట్రేలియా వెళ్ళిపోమన్నాడు. కార్చిచ్చులో పడిపోతాడు అక్కడ. ఆస్ట్రేలియా అంతా మొత్తం దావాగ్ని వ్యాపించింది. ఇప్పుడు ఇంత దుర్మార్గులు ప్రపంచాన్ని పరిపాలిస్తుంటే మన బిడ్డలను అమెరికాలో ఆస్ట్రేలియాలో పంపిస్తాం పిల్లలకి. అక్కడ వాళ్ళకే దిక్కు లేదు. ఇంటి దగ్గర ఉండి పొయ్యికాడు ఆకుమూడలాగా వ్యవసాయం చేసుకుంటే మనకు నచ్చదండి. హాయిగా కావలసిన వండుకుని తినచ్చే, సుఖంగా ఉండొచ్చే. ఇంట్లో ఉమ్మడి కుటుంబంలో 4 గదులు పెట్టుకుని సుఖంగా కలిసి కూర్చుని ఏమి లేదండి. మొత్తం విడి కుటుంబాలు చేసి పారేసి మొత్తం ఎవరు మనతో ఉండడానికి వీల్లేదు. ఇక రామరాజ్యాలు ఎక్కడి నుంచి వస్తాయి? మృగరాజులు విక్రమకేళియందు గోరాజులు భోగమందు. గోశబ్దానికి చాలా అర్థాలు ఉన్నాయి. గోవనగానే ఆవు అనుకోకండి. స్వర్గ, ఈషు, పశు, వాగ్, వజ్ర, దింగ్, నేత్ర, ఘృణి, భూ, జలే ఇన్ని అర్థాలు ఉన్నాయి. ఇక్కడ స్వర్గం అనే అర్థం గోవు అంటే. సుగోరాజు అంటే స్వర్గానికి అధిపతి ఇంద్రుడు. ఇంద్రుడు ఎటువంటి భోగాలను అనుభవిస్తాడో వాళ్ళు అటువంటి భోగాలను అనుభవించారు. ఎందుకంటే దానం చేశారు కాబట్టి. దానం చేసిన వాడికే భోగం వస్తుంది. అందుకే మనకు తెలుగులో సామెత, ఆయనకేమిటమ్మా పెట్టి పుట్టాడంట. ఏం పెట్టడం, ఏమిటి పుట్టడం? పూర్వజన్మలో పెట్టి ఇప్పుడు పుట్టాడని అర్థం. దానికి పెట్టి పుట్టాడంటే అర్థం అది. పూర్వజన్మలో పెట్టిన వాడికి ఇప్పుడు ఐశ్వర్యం వస్తుంది, పెట్టకపోతే దరిద్రుడు అవుతాడు. అందుకని ఆయన ఇంద్రభోగాలు అనుభవిస్తున్నాడంటే దానం చేశాడు. అందుకే మళ్ళీ ఎంత తెలివిగా చెప్పింది, వాహినీ రాజులు దానమందు అనే మాట ముందు చెప్పింది, గోరాజులు భోగమందు అనే మాట తర్వాత చెప్పింది. అంటే నువ్వు దానం చేస్తేనే భోగాలు వస్తాయి, త్యాగం చేయకుండా భోగం రాదు. దినరాజులు సంతత తేజమందు. మనస్సు చల్లగా ఉంది కాబట్టి అందరి ముఖం రామచంద్రమూర్తిలా చల్లగానే ఉందండి. కానీ వాళ్ళ వెనకాల ఉండే తేజస్సు మాత్రం సూర్యమండల తేజస్సుట ఒక్కొక్కడు. ఎందుకంటే లోపల ఏమీ కల్మషం లేని వాడి దగ్గర ఆ తేజస్సు ఉంటుంది, స్త్రీ అయినా పురుషుడైనా. దినరాజులు సంతత తేజమందు రాజులు మానమందు. అభిమానం విషయంలో ఒక్కొక్కడు దుర్యోధనుల్లా ఉంటారట. శతమా అభిమాన ధన సుయోధన అంటారు కదా. అందుకని రాజులు మానమందు. ఇక్కడే మనం కొంచెం ఒక మాట చెప్పుకోవాలి. ప్రమాదో ధీమతామపి అంటారు దీని. అయోధ్య నగరంలో రాజకుమారుల్ని వర్ణిస్తూ దుర్యోధనుడు ప్రసక్తి తీసుకురాకూడదు. రామాయణ కాలంలో దుర్యోధనుడు లేడు. దీన్ని కవితాపరంగా అనౌచిత్యం అంటారు. మొల్ల పట్ల నాకు ఎంత గౌరవం ఉన్నా విషయం చెప్పక తప్పదు, లేదా పండితులు శంకిస్తారు, గురువుగారు చెప్పలేదు ఈ మాట అని. అందుకే నేను చెప్పేస్తున్నా, ఇది పొరపాటే, అది వాడకూడదు. రారాజు అంటే దుర్యోధనుడు. అయోధ్య నగరంలో రాజకుమారులను వర్ణించినప్పుడు దుర్యోధనుడిని, భారతాన్ని తీసుకురాకూడదు అక్కడ. ఇవి ఒక్కోసారి కవులు పొరపాటుని చేస్తారు. అలాగే మొల్ల కాలం నాటికి భారతం ఎప్పుడో జరిగిపోయింది కాబట్టి అవి రాస్తుంటే ఆ మాటలు వచ్చేస్తే పొరపాటు. అక్కడ కొంచెం జాగ్రత్త పడాలి. ఏదో అయిపోయింది. పైగా రాజరాజుకు దుర్యోధనుడే అనుకోక్కర్లేదు. రాజరాజో ధనాధిపక అని కుబేరుడు అనే అర్థం ఉంది. అయితే కుబేరుడు మా అభిమాన ధనానికి ప్రసిద్ధుడు కాదు. ఆయన అందరికాళ్ళు పట్టుకున్నవాడే. ఆయన్ని దుర్యోధనులాగా అభిమాన ధనుడు అనే అవకాశం లేదు. ఆయన ధనాధిపతే కానీ మానధనాధిపతి కాదు. అంచేది ఇక్కడ వాడింది దుర్యోధనుడే. ఏదో పొరపాటు ఇలాగే జరిగితే ప్రమాదో ధీమతాం వైపు వదిలేద్దాం. మిగిలిన పద్యం అంతా బాగుంది కాబట్టి. రాజులు మానమందు నగరమున రాజకుమారులందరూ. ప్రజలు కూడా నీతి మార్గంలో, ధర్మ మార్గంలో, ధర్మం కోసం పోరాడే మార్గంలో ఉంటేనే రాజ్యాలు బాగుంటాయి. రామరాజ్య స్థాపన ప్రభుత్వాల వల్ల మాత్రమే అవదు, ప్రజల వల్లే అవుతుంది. రాజులు కాంతియందు రతి రాజులు రూపమునందు వాహినీ రాజులు దానమందు మృగరాజులు విక్రమ కీళియందు గోరాజులు భోగమందు దినరాజులు సంతత తేజమందు రారాజులు మానమందు నగరమున రాజకుమారులం. మహాకవిత్వాన్ని సృష్టించినటువంటి ఘట్టం శివధనుర్భంగం. సీతా కళ్యాణం కోసం రామచంద్రమూర్తి బాలకండలో శివధనుర్భంగం చేసినప్పుడు ఆంధ్ర సాహిత్యంలో ఎవ్వడూ చెప్పనంత అద్భుతమైనటువంటి పద్యాన్ని చెప్పింది ఆ తల్లి. ఎంతోమంది రాజకుమారులు ప్రయత్నం చేశారు శివధనుస్సుని ఎక్కువ పెట్టడం కోసం. జనక మహర్షి ఎక్కువ పెడితే చాలన్నాడు, విరవమని చెప్పలేదు. రాముడు ఎక్కువ పెట్టడానికి వెళ్ళేట అప్పటికి ఆయన వయస్సు 13 ఏళ్ళు, సీతాదేవి వయస్సు 7 ఏళ్ళు. వాళ్ళిద్దరికీ 6 ఏళ్ళు 7 ఏళ్ళు తేడా ఉంది సీతకి రాముడికి. లోకంలో ఉన్న ఒక అనవసరపు అపనమ్మకం సీత రాముడి కంటే పెద్దది ఎక్కడా లేదన్నమాట.
వనవాసానికి బయలుదేరే సమయానికి రామచంద్రమూర్తికి 25 ఏళ్ళు, సీతాదేవికి 18 ఏళ్ళు. ఆ విషయాన్ని వాల్మీకి రామాయణంలో సీతాదేవి చెప్పింది స్వయంగా. మమ భర్త మహాతేజ వయస పంచవింశక అష్టాదశతు జన్మాణి మమ జన్మని గణ్యతే అష్టాదశతు వర్షాణి మమ జన్మని గణ్యతే. ఆ మాటలు చెబుతూ సీతాదేవి అంటూ స్వయంగా వనవాసానికి బయలుదేరే సమయానికి నా భర్తకి 25 ఏళ్ళు, నాకు 18 ఏళ్ళు, అంటే 7 ఏళ్ళు తేడా ఉంది. ఈ శివధనుర్భంగ సమయానికి, కళ్యాణ సమయానికి అప్పట్లో బాల్య వివాహాలు చేసేవారు. అవి దోషంగా వారేం భావించలేదు కాబట్టి రామచంద్రమూర్తికి 13 ఏళ్ళు, లక్ష్మణ శత్రుఘ్నులందరికీ అంతే వయస్సు, ఇంచుమించు ఒక్కొక్క రోజు తేడాయే కదండి. పాండవుల వయస్సులో ఉన్న భేదం కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల మధ్యలో లేదు. సోమవారం రాముడు పుడితే మంగళవారం నాడు భరతుడు పుట్టాడు, బుధవారం నాడు లక్ష్మణ శత్రుఘ్నులు ఇద్దరూ కలిసి పుట్టారు, అంతకంటే. కానీ వాళ్ళు జ్యేష్ఠుడు అనే సంప్రదాయాన్ని ఎంత బాగా పాటించారంటే రామచంద్రమూర్తి రాజ్యాన్ని కైకేనా ఆశించిందేమో కానీ భరతుడు ఆశించలేదు, లక్ష్మణ శత్రుఘ్నుడు ఆశించలేదు. ఒక్కరోజు ముందు పుట్టినా సరే అన్నగారు అన్నగారే, తమ్ముడు తమ్ముడే, గౌరవించి తీరవలసిందే. వయస్సు ప్రాతిపదిక, మన సంప్రదాయం అంతే. పెద్దవాళ్ళంటే పెద్దవాళ్ళు. ఈ ఇంట్లో శుభకార్యం జరిగితే ఆ పెద్దవాళ్ళకి దండం పెట్టి బట్టలు పెట్టి వీళ్ళు పీటల మీద కూర్చోవాలనే సంప్రదాయం ఇప్పటికీ ఉంది. ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళైతే ఆ దంపతులకు బట్టలు పెట్టే కూర్చుంటారు. సత్యనారాయణ వ్రతం కూర్చున్నా, ఏ పని చేసినా సరే. అందుకే ఆ పెద్దరికాన్ని గౌరవించడం మీ అనుమతితో. నిజానికి ఏమిటో తెలుసా ఎందుకు ఆ సంప్రదాయం వచ్చిందో? కూతురు అల్లుడు వాళ్ళు పుట్టిన అమ్మాయికి ఏ బారసాలో చేస్తున్నారు. ఇటు తల్లిదండ్రులకి అటు తల్లిదండ్రులకి బట్టలు పెట్టి కూర్చుంటారు. దాంట్లో ఉద్దేశం ఏంటంటే, అసలు మామూలు ప్రాచీన సంప్రదాయం ఏమిటంటే, ఆ పెద్దవాళ్ళు బతుకున్నంతకాలం ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా వాళ్లే పీటల మీద కూర్చొని చేయాలి, వీళ్ళు చేయకూడదు. మనవడికి ఉపనయనం కూడా తాతగారే చేయాలి, తాతగారు మామగారే చేయాలి. మనవడికి ఉపనయనం కొడుకు కోళ్ళు కాదు. ధర్మశాస్త్రం అంత పక్కాగా ఉంటుంది. ఆ వంశం ఉన్నంత వరకు అంతే, వాళ్ళే చేయాలి. కానీ ఏదో వీళ్ళకి పాపం కూర్చోవాలని ఉంటుంది. ఇక ఏమో శుభకార్యాలన్నీ వాళ్ళే చేసేస్తే వీళ్ళకి చేసే సమయం వచ్చేసరికి వీళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని కొంచెం సంప్రదాయాలు మారి ఏదో వాళ్ళ అబ్బాయికి వాళ్ళు చేసుకుంటారు, దానికి ఏముంది. అప్పుడు దానికోసం ఏం చేశారు, మీ అనుమతితో చేస్తున్నాం అని చెప్పడం కోసం వాళ్ళకి దండం పెట్టి కూర్చోమని చెప్పారు. అది మన సంప్రదాయం. ఒక పక్క వీళ్ళ సంతృప్తిని వీళ్ళ చేత చేయిస్తూనే వాళ్ళ గౌరవాన్ని కాపాడడం. భారతీయ సంప్రదాయాలు ఎప్పుడు మేకు బిగింపులా ఉంటాయి. అందుకే మాట్లాడకుండా పాటించేరికి ఊరికి విమర్శలు చేయొద్దు వాటిని. దాని వెనకాల ఏదో ఉంటుంది, ఓ మేకు బిగిస్తారు అక్కడ. ఇంట్లో గొడవలు రాకుండా పెద్దరికం నిలబడేలాగా, ఈ కోళ్ళకి మళ్ళీ కోపం రాకుండా. అన్నిటికీ అత్తమామలు కూర్చొని కొడుకు ఊరుకుంటాడు, కోళ్ళు ఏముంటుంది, ఇక మనం కూర్చునేది ఎప్పుడు ప్రాణాలు పోయాక అంటుంది ఇవిడ. అందుకని మళ్ళీ ఈ గొడవ రాకుండా కొడుకు కోడలనే కూర్చోమని చెప్పి వాళ్ళకి బట్టలు పెట్టేద్దాం, దానికేముంది, ఓ షాప్ పెట్టేద్దాం ఉంటుంది. ఆ మాత్రానికి ఇబ్బంది. అందుకని ఆవిడ మర్యాదను కాపాడుతూ, ఆవిడ అసంతృష్టురాలు కాకుండా పెద్దవాళ్ళ గౌరవాన్ని కూడా కాపాడారు. వాస్తవంగా చెప్పాలంటే ధర్మశాస్త్రం ప్రకారం ఆ వంశంలో వాళ్ళు బతుకున్నంతకాలం వాళ్ళే చేయాలి. ఏ శుభకార్యాలు వచ్చింది పెద్దవాళ్ళు ఉన్నందుకు వాళ్ళే కూర్చోవాలి పెట్టల మీద. కానీ దానికి ఎలా పెట్టి ఇదే మేకు బిగింపు అంటే. కానీ సంప్రదాయం మారిన ఉద్దేశం పోవద్దు, పెద్దవాళ్ళని గౌరవించండి. అలాగా ఒక్కరోజు ముందైనా ఆయనే గొప్పవాడు కదా. 13 ఏళ్ళు ఆయనకి వయస్సు. ఆ 13 ఏళ్ల వాడు శివధనుస్సును ఎక్కుపెట్టడానికి ఎడుతుంటే మళ్ళీ పద్యం రాసిందండి ఆశ్చర్యకరంగా. కదలకు మీ ధరాతలమా, ఒక అద్భుత పరిణామం జరుగుతోంది. పంచభూతాలారా జాగ్రత్తగా ఉండండి, ప్రకృతి శక్తులారా జాగ్రత్తగా ఉండండి, దిక్పాలకులారా జాగ్రత్తగా ఉండండి, అష్టవశువులారా, త్రిమూర్తులారా మీరందరూ జాగ్రత్త వహించండి. ఇక్కడ జనక మహారాజు రాజధాని మిథిలా నగరంలో అద్భుతమైన దృశ్యం ఏర్పడుతోంది, మీరందరూ జాగ్రత్తగా ఉండండి. కదలకు మీ ధరాతలమ కాశ్యపి బట్టు ఫణీంద్ర భూవిషాస్పదులను బట్టు కూర్మమా రసాతల భోగి ఢులీ కిలీశులన్ రసాతల భోగి ఢులీ కులీశులన్ పృదులక బట్టు ఘృష్టి ధరణీ పణి కచ్చప పొత్రివర్గమున్ పొదువగ పట్టుడీ కరులు. ఎందుకమ్మా ఇంత హడావుడు చేస్తున్నామంటే, భూవరుడు ఈశుని చాపమెక్కిడు, భూవరుడు ఈశుని చాపమెక్కుడిన్ ఏమాన అరిబిగింపు రాఘవునిదా ఈఠీవి, ఏమాన అరిబిగింపు రాఘవునిదా ఈఠీవి. ఆ రూపు రుక్సామాధర్వయజు ప్రభా శుభదమౌ సర్వాంగ సౌశీల్యమౌ. ఆ రూపు రుక్సామాధర్వయజు ప్రభా శుభదమౌ సర్వాంగ సౌశీల్యమౌ. ఏమా చిరునగవు ఇన్ని ఏండ్లైన పోదే, ఏమా చిరునగవు ఇన్ని ఏండ్లైన పోదే, అన్ని కష్టములు ఆ స్వామిన్ కృంగగజేయవయ్యే, అన్ని కష్టములు ఆ స్వామిన్ కృంగగజేయవయ్యే. భరతాంబా భరతాంబా నీవు ధన్యాత్మవౌ.
ఆ వీరుడు రాముడు. ఆయన శివధనుర్భంగానికి వెడుతుంటే హెచ్చరికలు చేస్తోంది. మళ్ళా కదలకుమి ధరాతలమా, భూమి కాస్త గట్టిగా ఉండు, స్థిరంగా కూర్చో, కదిలిపోతావు అంటే భూకంపం వస్తుంది అన్నమాట. రాముడు శివధనుస్సు ఎక్కువ పెడితే భూకంపం వస్తుంది అనమాట. కదలకుమి ధరాతలమ. ఆ పద్యం మొదలు పెట్టడం చూడండి, ఎత్తుగడ అంటారు దీన్ని. ఎత్తుగడ ఎప్పుడు పద్యానికి గడ ఎత్తినట్టుగా ఉండాలి. జాతరల్లో గడెత్తుతూ ఉంటారా ఇలాగా, దానికి ఉడుపు ఉండాలి, లేకపోతే మొత్తం నలుగురు కళ్ళు పోతాయి ఇక్కడ. గడెత్తడం అంటారు. ఆ ఎత్తుగడ అలా ఉండాలి. కదలకుమి ధరాతలమ. వెంటనే ఇంకో అనుమానం వచ్చింది, అబ్బాబే భూమి తట్టుకోలేదు, ఎందుకైనా మంచిదని కాశ్యపి బట్టు ఫణీంద్ర, భూమిని గట్టిగా పట్టుకో ఓ ఆదిశేషుడా, ఎందుకంటే భూమిని మోస్తున్నవాడు ఆయన కదా. భూమిని ముందు కదలొద్దని చెప్పింది. మళ్ళీ కదలకుండా ఎక్కడ ఉంటుంది ఇంత తలకాయ. రామచంద్రమూర్తి స్వయంగా ధనుర్భంగం చేస్తుంటేను భూమి వల్ల కాదు. అందుకని భూమికి సంబంధించిన జాగ్రత్తని ఇంకెవరికైనా అప్పగించడం మంచిది అని భూమిని మోస్తున్నది ఆదిశేషుడు కాబట్టి, ఆదిశేషుడా భూమిని కదలకుండా పట్టుకోమంది. అంటే పిల్లాడిని బస్సులో మనం ఏదైనా కారులో పెడుతున్నప్పుడు, బస్సులో పెడుతున్నప్పుడు ఊగిపోతూ ఉంటే పిల్లాడిని ముందు జాగ్రత్తగా కూర్చోమని చెబుతాం, తర్వాత కాస్త గట్టిగా పట్టుకోమంట. మళ్ళీ తల్లి కూడా ఊగిపోతుంటే ఆ కిటికీ ఊసలు పట్టుకోమంట. అలాంటి పద్యం అండి ఆశ్చర్యకరంగా. మహాకవిత్రులు తప్ప మామూలు వాడు రాయగలరా? ఏం తపస్సుది. కదలకుమి ధరాతలమ, భూమి కదలకు, జాగ్రత్తగా ఉండు, గట్టిగా పట్టుకో. అంతేకాదు నువ్వేం పట్టుకుంటావులే అని కాశ్యపి పట్టు ఫణీంద్ర, భూమిని కాశ్యపి అంటారు. ఎందుకంటే పరశురాముడు ఈ భూమండలాన్ని మొత్తం జయించి, తాను మహాతపస్వి కాబట్టి పరిపాలించడానికి రాజులు లేరు, నేను భూమండలాన్ని జయించేశాను, రాజుల్ని సంహరించాను, మరి ఈ భూమంతా ఏం చెయ్యాలి, నాకెందుకు ఇది అని తీసుకెళ్ళి కశ్యప మహర్షికి దానమిచ్చాడు. ఆ కశ్యపుడు పరశురామునికి ఎటువంటి ఆజ్ఞ జారీ చేశాడంటే, ఆ మహాయోగుల మనస్సులు చూడండి ఎలా ఉంటాయి. పరశురామ తీవ్రవాదివయ్యా, ఒక రాజు తప్పు చేస్తే ఆ రాజును శిక్షించాలి కానీ రాజలోకాన్ని అంతటినీ శిక్షిస్తావా? దీన్ని ఉగ్రవాదం అనరా అని పరశురాముడి మీద కోపంతో ఆయన ఏమన్నాడు అంటే, ఏదో చేసేసాను మహర్షి, నాకు ఈ భూమి అక్కర్లేదు, నీకు దానం ఇస్తున్నానంటే ఆయన అన్నాడు, నిజంగా ఇచ్చావా? అయితే ఓ పని చేయి, ఈ భూమి మీద నువ్వు ఉండడానికి వీళ్ళు విడిపోమని చెప్పాడండి కశ్యపుడు. అప్పుడు ఆశ్చర్యకరంగా పరశురాముడు ఆ నిబంధనకి తల ఒగ్గి భూమి అంచుకు వెళ్ళిపోయాడు, సముద్రం దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ తపస్సు చేసి సముద్రాన్ని భూమి ఇమ్మని అడిగాడు. సముద్రాన్ని భూమి ఇమ్మని అడిగాడు. నాకు తపస్సు చేసుకునే చోటు భూమి ఇమ్మని అడిగాడు. ఆ భూమి పరమ పవిత్ర క్షేత్రం కేరళ రాష్ట్రం, పరశురాముడు తపస్సు చేసిన క్షేత్రం. కేరళ సముద్ర తీరంలో ఉంటుంది. ఇదివరకు ఆ భూమండలం తమిళనాడు వరకే ఉండేది. పరశురాముడు తపస్సు కారణంగా సముద్రుడు పక్కకి జరిగి కొంత భూమి ఇచ్చాడు. ఆ ఇచ్చిన భూమే కేరళ. దాన్ని కేరళ మొత్తాన్ని ఇప్పటికి పరశురామ క్షేత్రం అంటారు. ఈయన తపస్సు వల్ల వేడెక్కిపోయింది. ఆ వేడి చల్లారడానికి అక్కడ కొబ్బరి చెట్లు ఎక్కువగా ఉంటాయి, చలవ. ఆ పరశురాముని తపస్సు ఉగ్రత భరించాలంటే కొబ్బరి చెట్లు ఎక్కువ ఉండాలి. అందుకని కేరళలో కొబ్బరి చెట్లు ఎక్కువ. తప్పదు కాబట్టి కొబ్బరి నూనె వాడకం కూడా ఎక్కువ. వాళ్ళు తాగుతారు, మనం తాగేయకూడదు కొబ్బరి నూనె, మనం జుట్టుకు రాసుకోవాలంతే. కేరళలో వాళ్ళు తాగుతారు, వాళ్ళు అలవాటు పడ్డారు. ఎవరు అలవాటు పడిన ఆహారం వాళ్ళదే. వాళ్ళకి కొబ్బరి చెట్లు ఎక్కువ ఏదో రకంగా వినియోగం చేసుకోవాలి కదా. ఆ కేరళ వెనకాల ఇంత కథ ఉంది. ఆ పరశురాముడు కశ్యపునికి దానం ఇచ్చిన కారణంగా భూమికి కశ్యపుని కుమార్తె కాబట్టి కాశ్యపి అని పేరు వచ్చింది. జనకన కుమార్తె జానకి అయినట్టే. కాశ్యపి బట్టు ఫణీంద్ర, ఓ ఆదిశేషుడా భూమిని పట్టుకో, ఎందుకంటే భూమి కదిలిపోతుందేమో, పట్టుకో, కదలకుండా ఉండలేదేమో, నువ్వు పట్టుకో. ఇంకా అనుమానం వచ్చింది, ఆదిశేషుడు కూడా ఆపలేడు. అందుకని ఇద్దరిని పట్టుకోమని ఎవరికైనా చెప్పాలి. ఎవరికి చెప్పింది? భూ విషాస్పదులను బట్టు కూర్మమా. ఆది కూర్మం కూడా భూమిని మోసింది, మందర పర్వతాన్ని మోసాడు కదా శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో. అందుకని ఓ కూర్మమా, నువ్వు ఆదిశేషుడిని భూమిని కలిపి గట్టిగా పట్టుకో అని వచ్చింది. అప్పటికీ ఇంకా పూర్తి అవ్వలేదు ఆవిడ అనుమానం. అబ్బే కూర్మం కూడా ఆపలేదు, లాభం లేదు. రసాతల భోగి ఢులీ కులీశులన్ పృథుల కబట్టు ఘృష్టి ఆది వరాహం. శ్రీ మహావిష్ణువు శ్వేతవరాహమూర్తిగా ఆవిర్భవించి భూమండలాన్ని పైకి తీశాడు, సముద్రంలో ఉన్నదాన్ని. ఆ శ్వేతవరాహం ఉద్ధరించింది కాబట్టి ఈ కల్పాన్ని మొత్తం శ్వేతవరాహ కల్పం అంటారు. శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే అష్టావింశన్ మహాయుగే అష్టావింశన్ మహాయుగే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారక శ్రీ వికారి నామ సంవత్సరే అని ఇలా వరుసగా మనం సంకల్పం చెప్పుకుంటామే. పొద్దున స్నానం చేసినా వ్రతం చేసినా ఏం చేసినా అందులో శ్వేతవరాహ కల్పే అని ఉంటుంది ఖచ్చితంగా. ఈ కల్పానికి ఆ శ్వేతవరాహ కల్పం అని ఎందుకు పేరు వచ్చింది అంటే, ఈ కల్పం ప్రారంభంలో ప్రతి కల్పం ప్రారంభంలో ఉన్నట్టుగానే భూమి సముద్రంలో మునిగిపోయింది.
ఆ మునిగిపోయినటువంటి భూమిని శ్రీ మహావిష్ణువు శ్వేతవరాహం రూపంలో తన కోరల మీద నిలిపి ఉద్ధరించాడు. అందుకని దీన్ని శ్వేతవరాహ కల్పం అంటారు. ఇలాంటిదే పద్మకల్పం అని ఒకటి ఉండేది, మేఘవాహన కల్పం అని ఒకటి ఉండేది. పురాణ కథల్లో ఒక్కోసారి మీకు అనుమానం వస్తుంది. గిరిజా కళ్యాణం ఒక పురాణంలో ఒకలాగా, ఇంకో పురాణంలో ఇంకోలాగా ఉంటుంది. ఒక పురాణంలో గిరిజా కళ్యాణాన్ని వినాయకుడే చేయిస్తాడు స్వయంగా. గిరిజా కళ్యాణం వినాయకుడు చేయించడం ఏంటండి? తల్లి తండ్రి ఫోటో పెళ్లి ఆల్బమ్ చూసుకుంటూ ఉంటే 2-3 ఏళ్ల కుర్రాడు వచ్చి అన్నట్ట, ఈ ఆల్బంలో నేను ఎందుకు లేను అన్నట్టు. వీడికి ఎవడు చెప్పాలి జవాబు? తల్లి తండ్రి పెళ్లి ఆల్బమ్ చూసుకుంటారట 3 ఏళ్ళు అయిన తర్వాత. అప్పుడు ఒక కొడుకు పుట్టాడు, వాడికి 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నాయి. వీడు వచ్చి నేను ఇందులో ఎందుకు లేనని బెచ్చి పెడుతున్నట్టు. వాళ్ళ పెళ్లి ఆల్బంలో వీడు ఉంటాడా? అలాగా గిరిజా కళ్యాణంలో వినాయకుడు ఉండడం ఏంటండి? ఆ కల్పంలో వినాయకుడు కేవలం గణానాంత్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనుశృణ్వన్నోతిభిస్సీద సాధనం, సమస్త దేవతలకి మూలమైనటువంటి ఆదిదైవమే గణపతి. అక్కడి నుంచే తర్వాత శివపార్వతుల చేతం పుట్టారు. అక్కడ ఆయన కొడుకు కాదు. అందుకని ఆ కల్పంలో ఆ కథ అలా జరిగింది, ఇంకో కల్పంలో ఇంకోలా జరిగింది, ఇంకో కల్పంలో ఇంకోలా జరిగింది. అలాంటి కథలు పురాణాల్లో తేడాలు ఉన్నప్పుడు అది ఏ కల్పంలో జరిగిందో చూసుకోవాలి తప్ప పుక్కిటి పురాణాలు ఇవన్నీ తోసి పారేయకూడదు. అక్కడ మేఘవాహన కల్పం, పద్మకల్పం, బ్రహ్మకల్పం, అలాగే శ్వేతవరాహ కల్పం. అందుకని శ్వేతవరాహం రూపంలో కూడా శ్రీ మహావిష్ణువు భూమిని ఉద్ధరించాడు. కాబట్టి ఇప్పుడు ఏమంటుందంటే ఇప్పుడు రసాతల భోగి ఢులీకులీసులను పృథులగబుట్టు ఘృష్టి అంటే వరాహం, పంది. అందుకని రసాతలం భూమిని, భోగి ఆదిశేషుణ్ణి, ఢులి కమఠాన్ని, తాబేలుని, కూర్మాన్ని కలిపి పట్టుకోండి. అప్పుడు కూడా ఇంకా అనుమానమే, అమ్మమ్మో అలా కుదరదు. ధరణీ పణి కచ్చపపుత్రివర్గమున్ పృథులకబట్టుడి కరులు, ధరణీ పణి కచ్చపపుత్రివర్గమున్ పొదువగబట్టుడి కరులు. ధరణి భూమిని, పణి ఆదిశేషుణ్ణి, కచ్చప ఆ తాబేలుని, ఆది కూర్మాన్ని, పోత్రి ఆది వరాహాన్ని కలిపి పట్టుకోండి అష్టదిగ్గజాలారా అంది. కుముదము, అంజనము, వామదేవము మొదలైన 8 దిగ్గజాలు 8 దిక్కుల్లో ఉండి భూమిని మోస్తున్నాయంటారు. ఈ విపరీతమైనటువంటి ఆకర్షణ శక్తి ఉందే గ్రహాల మధ్యలో, దాన్నే ఆదిశేషుడుగాను అష్టదిగ్గజాలుగాను వర్ణించారండి. పాములు, ఏనుగులు భూమిని మొయ్యవని మన పురాణాల వాళ్ళకి తెలుసు. వాళ్ళు అజ్ఞానులు అనుకోవద్దు. వాళ్ళు చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఆదిశేషుడు అంటే సంకర్షణుడు, ఆకర్షించేటువంటి శక్తి. భూమికి సూర్యునికి మధ్యలో, సూర్యునికి చంద్రునికి మధ్యలో, చంద్రునికి భూమికి మధ్యలో, భూమికి ఇతర గ్రహాల మధ్యలో ఉన్నది ఆకర్షణ కాదా? గ్రావిటేషన్ ఉందా లేదా? భూమి ఆకర్షణ ఉంది, భూమికి కూడా ఆకర్షణ ఉంది కదా. లేకపోతే పై వస్తువులు కిందకెలా పడుతున్నాయి? మనం ఇంత కింద కాళ్ళు చాపి కింద కూర్చున్నామంటే ఆకర్షణ కారణంగానే, మన శక్తి ఏం కాదు అక్కడ. ఈ ఆకర్షణ శక్తిని మన పురాణాల్లో అష్టదిగ్గజాల రూపంలో ఏనుగులు బలంగా లాగ్గలుగుతాయి, తాబేలు దేన్నైనా లాగ్గలుగుతుంది, ఆదివరాహం భూమిలోకి చొచ్చుకుపోయి లాగ్గలుగుతుంది. అన్నిటికంటే ఎక్కువగా ఆదిశేషుడు మొత్తం చుట్టుకుని శ్రీ మహావిష్ణువుకి ఆశ్రయమే ఉన్నాడు. అందుకని ఆయన సంకర్షణుడు అంటారు. మీకు లెక్క సంకర్షణం అంటే ఆకర్షణ. లెక్క ఏమిటంటే బలరాముడికి సంకర్షణుడు అని పేరుంది చూడండి. బలరాముడు ఎవరి అంశ? ఆదిశేషుడు అంశ. లక్ష్మణుడు ఎవరి అంశ? ఆదిశేషుడు అంశ. ఇది మన పురాణాల వెనకాల ఉండే విజ్ఞానం. ఇది ఏదో పుక్కిటి కథలో అనుకోదు. ఆ విజ్ఞానాన్ని వాళ్ళు ఏం చేశారు అంటే, ఏనుగులు మోస్తున్నాయని, ఆదిశేషుడు మోస్తున్నాడని కథ రూపంలో చెప్పారు గుర్తుండడానికి. మరి అప్పట్లో ఏమి ఈ టీవీలు, ఈ యూట్యూబులు, ఈ పత్రికలు ఏం లేవు కదా. ఎలాగోలా జనంలోకి విషయాన్ని తీసుకెళ్ళాలి కదా. కథ రూపంలో చెప్పకపోతే ఎవరికి గుర్తుంటుంది? తీసుకెళ్ళారు. తర్వాత ఎవడో పుడతాడులే, వాడు చెప్పుకుంటారులే. ఎంతోమంది మహర్షులు పుట్టి వైజ్ఞానిక గ్రంథాలు, పురాణాల్లో ఉండే విజ్ఞానాన్ని అంతటినీ బయట పెట్టారు. సద్గురు శివానందమూర్తి గారి గ్రంథాలు చదివితే మీకు ఆ విజ్ఞానం అంతా తెలుస్తుంది. ఆ మహానుభావుడు చాలా రహస్యాలు చెప్పాడే. అందుకని మనం అటువంటి చదివి తెలుసుకోవాలి కానీ పురాణాల్లో ఏవో కల్పించి రాసుకున్నారని మాట్లాడకూడదు. అదంతా విజ్ఞానం అది. అలాగా ఇప్పుడు ఏం చెబుతోంది అంటే, ధరణీ పణి కచ్చపపుత్రి వర్గమును పొదువగబట్టుడి కరుడు. ఈ భూమిని పట్టుకున్న ఆదిశేషుణ్ణి, భూమితో సహా ఆదిశేషుడిని పట్టుకున్నటువంటి ఆది కూర్మాన్ని, భూమితో సహా ఆదిశేషుడితో సహా ఆది కూర్మాన్ని పట్టుకున్నటువంటి ఆది వరాహాన్ని కలిపి పట్టుకోండి ఓ అష్టదిగ్గజాలారా. ఇంత హడావుడి చేస్తున్నావు ఎందుకమ్మా మొల్లా? ఎందుకు ఇదంతా అంటే, భూవరుడు ఇషుని చాపమెక్కిడు, ఏమీ లేదయ్యా, రామచంద్రమూర్తి శివధనుర్భంగం చేస్తున్నాడు అంది. అదే ఆవిడ వర్ణనా శక్తి, అది రాముని యొక్క రక్షణ శక్తి. అంతగా శివధనుర్భంగ సమయంలో 13 ఏళ్ల వయస్సులోనే మొత్తం గ్రహాలన్నింటినీ భయపెట్టినవాడు మన్ని రక్షించడా. అందుకే శ్రీరామరక్ష సర్వజగద్రక్ష అంటారు. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. ఎన్ని రకాల రక్షణ స్తోత్రాలు మనం చదివినా రామరక్షా స్తోత్రాన్ని మించింది లేదు.
ప్రయాణం చేసేటప్పుడు ప్రధానంగా మనం స్మరించుకోవలసింది రామచంద్రమూర్తిని. అందుకే మీరు కారు ఎక్కినా, బస్సు ఎక్కినా, విమానం ఎక్కినా కదిలేటప్పుడు జై శ్రీరామ్ అనండి, హాయిగా ఆనందంగా ఉంటుంది. శ్రీరాముడు రక్షిస్తాడు. హిందువులందరి యొక్క నినాదం ఏమిటంటే ఏ ప్రయాణం చేసినా సరే సైకిల్ మీద వెళ్ళు, బండి మీద వెళ్ళు, నడిచి వెళ్ళు, జై శ్రీరామ్ అనుకుని బయలుదేరాలి. రక్షణలో రామచంద్రమూర్తిని మించిన వాళ్ళు పైగా రక్షణ ఎవరు కల్పిస్తారు? రాజులే కల్పిస్తారు. రాజులు రక్షించవలసిన బాధ్యత కలిగిన వాళ్ళు. మరి రాజే కదా రామచంద్రమూర్తి. మిగిలిన దేవతలు కావచ్చు, రాజులు కాదు. ఈయన రాజు కూడా. అందుకని రాజే రక్షిస్తాడు. అందుకని శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. ఇప్పటికీ మన వాడుకలో రామరక్షండి అంటారు. కృష్ణరక్ష, శివరక్ష ఆ మాటలు లేవు, రామరక్ష మాటే. అందుకని ఇంతగా భయపెట్టగలిగాడు కాబట్టి అష్టదిక్పాలకులను కూడా, ఆది కూర్మాన్ని కూడా, ఆదివరాహాన్ని కూడా చేయగలిగాడు కాబట్టి 13 ఏళ్ల వయస్సులో ఆయన రక్షణే మన మనస్సుల్ని పరవశింపజేసే విధంగా అక్కడ సరిగ్గా రామ కళ్యాణం జరుగుతుంటే, రామనవమి నాడు జరిగింది కదా. తర్వాత వరుసగా మరి శోభనరాత్రులు, మనుగుడుపులు అన్నీ ఉంటాయి కదండి. చైత్రశుద్ధ నవమి నాడు కదా రామ కళ్యాణం జరిగింది. మనం గొల్లల మావిడాడ దగ్గర ఊళ్ళు మనం అంతా వెళ్ళి చేసుకుంటాం కదా, పవిత్రమైన క్షేత్రం అని. ఆ నవమి తర్వాత 6 రోజులకే పూర్ణిమ వస్తుందిగా, పూర్ణిమ నాడు. అందుకని చైత్రశుద్ధ పూర్ణిమ నాడు సీతారాములు వెన్నెల్లో విహారం చేశారట. కొత్త దంపతులు కదా, ఆనందంగా విహారం చెయ్యాలి. ఆ వెన్నెలని వర్ణిస్తోంది ఆవిడ కవిత్వం. ఎంత బాగుంటుందో చూడండి. వెన్నెలంతా తెల్లగా ఉంటుంది. అందుకని ఆ వెన్నెల కారణంగా లోకం అంతా విచిత్రంగా మారిపోయిందట. నారదులైరి సన్మునులు నాకమహీజములయ్య భోజముల్, శారదలైరి భామినులు శంకర శైలములయ్య గోత్రముల్, పారదమయ్య నీరధులు పన్నగనాయకులయ్య నాగముల్, వారిజ వర్గమెల్ల శితవర్ణములయ్యే వారిద వర్గమెల్ల శితవర్ణములయ్యను పండు వెన్నెలన్. చైత్రశుద్ధ నవమి తర్వాత శుక్లపక్షం కాబట్టి ఆ రాత్రుల్లో సీతారాములు ఆనందంగా విహరించడానికి వీలుగా వెన్నెల ఎలా ఉంది అంటే, ఆ వెన్నెల మొత్తం లోకాన్ని ముంచేసిందిట. లోకంలో నల్లటి వస్తువులేవి కనపడడం లేదుట. నారదులైరి సన్మునులు, మునులలో చాలామంది నల్లగా ఉంటారు, తెల్లగా ఉంటారు, ఎర్రగా ఉంటారు. మనుషుల్లో ఈ 3 రంగులు. మనం ఈ 3టిని కలిపి తెలుగు వాళ్ళు కొత్త వర్ణం పుట్టించాం, చామన ఛాయ అన్నాం. అదో గొప్ప వర్ణం. చాలామంది అలాగే ఉంటారు మన వాళ్ళు. చామన ఛాయ అంటే అంత నలుపు కాదు, అంత తెలుపు కాదు, చక్కని చామన ఛాయ అంటారు. కాళ్ళకూరి నారాయణరావు గారు వరవిక్రయ నాటకంలో పెళ్లి కూతురు ఎలా ఉంటుంది అంటే నల్లగా ఉంటుందంటే బాగుండదని, అంత నలుపు కాదు, అంత తెలుపు కాదు, చక్కని చామన ఛాయ అంటాడు. అంటే నల్లగా ఉందనే అర్థం. ఆ మాట చెబితే సంబంధం కుదరదు కదా, అందుకని ఇలా చెప్పి ఈ చామన ఛాయ ఒకటి మనం పుట్టించాం. మనం సాధారణ మంది అలాగే ఉండబట్టే. కానీ సాధారణంగా రంగులు ఏమిటంటే మనుషుల రంగులు నలుపు, తెలుపు, ఎరుపు, ఆకుపచ్చగా, నీలంగా ఎవరన్నా ఉంటే పార్టీ గుర్తులు అయి ఉంటాయి. నమస్కారం. ఇప్పుడు ఆ రంగులే ఎక్కువ కనపడుతున్నాయి. అందుకని పండు వెన్నెల కారణంగా అన్నీ వెన్నెలమయమైపోయాడు. నారదులైరి సన్మునులు, నారదుడు తెల్లగా ఉంటాడు. నల్లగా ఉండే మునులు కూడా తెల్లగా కనపడుతారు. వెన్నెల అలా కమ్మేసింది అనమాట వాళ్ళని. నారదులైరి సన్మునులు నకమహీజములయ్య భోజముల్, అన్ని చెట్లు కూడా నల్ల చెట్లు, తెల్లటి పువ్వులతో ఉండే చెట్లు, ఆకుపచ్చని ఆకులతో ఉండే చెట్లు అన్నీ తెల్లగా అయిపోయాడు. వెన్నెల అంతగా కమ్మేసింది అనమాట. అన్ని వృక్షాలు కల్ప వృక్షాల్లాగే ఉన్నాయట. అంటే అభివృద్ధి. ఆవిడ కవిత్వం చూడండి. ఉరికే తెల్లగా ఉన్న వాళ్ళని పట్టుకొచ్చి చెప్పడం కాదు. ఇక్కడ మామూలు ముని నారదుడు అయ్యాడంటే మహామునే కదా. ఎందుకంటే నారదుడు దేవర్షి. మునుల్లో కూడా వర్గాలు ఉన్నాయండి. 10th క్లాసు, ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, పిహెచ్డీ అన్నట్టే ఋషి, దానికంటే పైవాడు మహర్షి, ఆయనకంటే పైవాడు రాజర్షి, ఆయనకంటే పైవాడు బ్రహ్మర్షి, ఆయనకంటే పైవాడు దేవర్షి. ఆ దేవర్షి నారదుడు. దేవర్షిని మించిన వాళ్ళు నారదుడు, అసితుడు, దేవలుడు, వీళ్ళందరూ దేవర్షులు. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు మొదలైన వాళ్ళు బ్రహ్మర్షులు. జనక మహారాజు మొదలైన వాళ్ళు రాజర్షులు. ఎంతోమంది మహర్షులు ఉన్నారు, ఋషులు ఉన్నారు. ఇందులో కూడా శ్రేణి ఉంది. అందరినీ మనం ఒకే ఘాట్న కట్టేయకూడదు. అంటే మామూలు మునులు కూడా నారదులు అయిపోయారంటే ఏమిటి, వాళ్ళు ఇంకా ఎదిగారనమాట. మునిత్వంలో, యోగిత్వంలో ఎదిగారు. నాకమహీజములయ్య భూజముల్, మామూలు వేప చెట్లు, తుమ్మ చెట్లు కూడా కల్పవృక్షాలు అయిపోయాయి. అంటే బాగా ఎదిగినట్టే లెక్క. కల్పవృక్షం అన్ని కోరికలు తీరుస్తుంది. వేప పుల్ల, తుమ్మ పుల్ల అయింది బళ్ళు తోముకుందుకు మనకు వస్తుంది. అది కూడా సరిగ్గా తీపితే ముళ్ళుగుచ్చుకుంటాయి తుమ్మ పుల్లకి. అందుకని తుమ్మ చెట్లు, వేప చెట్లు లాంటివి కూడా మొత్తం కల్పవృక్షాల్లో అయిపోయాడు. తెల్లగా అయిపోయాడు. కల్పవృక్షాలు తెల్లగా ఉంటాయి. మందార పారిజాత సంతాన వృక్షం, మందార వృక్షం, పారిజాత వృక్షం, ఇవన్నీ తెల్లగా ఉంటాయి. అన్ని చెట్లు తెల్లగా మారిపోయాయి.
అన్ని కల్పవృక్షాలు అయిపోయి అంటే ఉన్నతి జరిగింది. అంటే వెన్నెల వల్ల అవన్నీ ఉన్నతంగా మారాయి. అంటే రాజుల పరిపాలన, ప్రజల ఆలోచన విధానం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదిగే విధంగా ఉండాలి. దీన్నైనా మనం వినియోగించుకుంటే ఉన్న స్థితిలోంచి కాస్త ఎదగడం, డబ్బు పరంగా ఎదగడం కాదు, మనస్సు పరంగా ఎదగడం, తాత్వికంగా ఎదగడం, వైరాగ్యపరంగా ఎదగడం, సంతృప్తికరంగా ఎదగడం. ఆర్థిక స్థితి పెరుగుదల కాదు ఎంతసేపు, రాజకీయంగా పదవులు ఇంకా పెంచుకోవడం కాదు. ఇక్కడ ఎంత పెంచుకున్నా తలనొప్పి తప్పదు. ఉన్న పదవిలో ముందు సుఖంగా ఉన్నావా, ఉన్న డబ్బుతో సుఖంగా, ఇంట్లో ఉన్న నలుగురు మనుషులు మాట్లాడుకుంటూ సుఖంగానే ఉన్నావా, మాట్లాడితే ఇంకేమైనా తగాదాలు అయిపోతున్నాయా, మాట్లాడకపోవడమే మంచిది అనిపిస్తుంది అంటే తగాదాలు బాగా ఉన్నాయన్నమాట. మాట్లాడుతూ ఎందుకు ఉండలేకపోతున్నాం, ఏ మాట వస్తుందో తెలియదే. అందుకని మాట్లాడుతూ కూడా మనం ఆనందంగా ఉండాలంటే ఆ ప్రాధాన్యం ఎదుటి వాళ్ళకే ఇద్దాం. ఇచ్చే చోట ఎప్పుడు 10 రూపాయలు ఎక్కువ ఇవ్వాలమ్మా, పుచ్చుకునే చోట 10 రూపాయలు తక్కువ పుచ్చుకోవాలి. ఈ మాట నచ్చదు చాలామందికి, నాకు అది చెప్పడమే అలవాటు. ఇచ్చే చోట మనం ఇస్తున్నాం, 10 రూపాయలు ఎక్కువ ఇచ్చేద్దాం, గొడవద్దు, మాట్లాడడం. ఇంకా పుచ్చుకున్న చోట 10 రూపాయలు తక్కువ పుచ్చుకున్నాం, అప్పుడు మనకి మంచి పేరు వస్తుంది. ఇది ఆయన సంతృప్తి పడి పుచ్చుకున్నారు చాలు. అబ్బాయి మన ధోరణి అలా ఉండదు. పుచ్చుకున్న చోట ఏమో మొత్తం వాడు దెబ్బైపోయినా సరే వాడిని గోకేయాలి. ఇచ్చే చోట మాత్రం గీకి గోంగూర ఆకులన్నీ మనం తీసుకుని ఒట్టి కాడ పనికిరాని చింతపండు ఉంటే వాడికి ఇవ్వాలి. అది కూడా పనికిరాదు కాబట్టి వీలైతే దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం. మరి లోకల్లో తగాదాలు, కక్షలు, గొడవలు కాకపోతే ఏం మిగులుతాయండి? ఎక్కడ ఔదార్య భావం లేకపోతే ఇది మనం కలిగించుకోవాలి. ఇచ్చే చోట మనమే 10 రూపాయలు ఎక్కువ ఇద్దాం. ఎవరో మన ఇంటికి వచ్చారు, వాళ్ళకి బట్టలు పెడుతున్నాం, బ్రహ్మాండమైన బట్టలు పెడదాం. మనం వెళ్ళిన చోట మనకెవరో పెట్టారు, చాలు గోచోగొడ్డు చాలు, వచ్చేద్దాం వెనక్కి, ప్రేమతో పెట్టారు అంతే చాలు. ఇంకా దాని రంగు, రుచి, వాసన, పెద్ద చిన్న ఇవన్నీ వద్దు, ఇంకా ఈ చర్చలే వద్దు అసలు. వాళ్ళు ప్రేమతో పెట్టారు, తీసే. ఇంకా మన ఇంటికి వచ్చిన వాళ్ళకి మనం ఘనంగా మన స్థాయిని బట్టి మనం పెట్టేద్దాం, వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు పెడతారు, పెట్టినాయి. అప్పుడు ఏ తగాదా ఉండదు, అంతా మన మనస్సులోనే ఉంది. ఇది జీవితంలో సుఖంగా ఉండాలంటే ఈ సూత్రమే. ఇచ్చే చోట మనం ఇచ్చేద్దాం, పుచ్చుకున్న చోట వదిలేద్దాం, ఇస్తే పుచ్చుకుందాం, లేత లేదు, అయిపోయి సుఖంగా ఉంటాం. మనశ్శాంతి ముఖ్యమా, ఇదంతా ముఖ్యమా? ఇంకో 4 కోట్లు వచ్చి పడితే ఏమైనా బాగుంటుందా? ఇంకో 100 బట్టలు మనకు వస్త్ర ప్రదానం చేస్తే మన మనస్సు బాగుంటుందా? ఉన్న బట్టలే కట్టుకోవడానికి ఓపిక లేదే. ఈ ఆలోచన చేస్తే వ్యక్తిగత జీవితాల్లో సుఖంగా ఉంటాం. వ్యవస్థ ఎలా ఉన్నా వ్యక్తులు అందరూ బాగుంటే వ్యవస్థ బాగానే ఉంటుంది కదా, బాగుంటుంది కదా. అందుకే ఈ వర్ణన ఉరికి వెన్నెల గొప్పగా వర్ణించిందని చెప్పడం కాదు. ఇక్కడ శారదలైరి భామినులు, ప్రతి స్త్రీ శారదాదేవిలా కనపడుతున్నారు. శారదాదేవి ఎలా ఉంటుందండి? శుక్లాం బ్రహ్మ విచారవార పరమాం ఆద్యాం జగద్వ్యాపినీం. సరస్వతీదేవి తెల్లగా ఉంటుంది శారదాదేవి. ఎందుకంటే తెల్లగా ఉంటుంది? లక్ష్మీదేవి ఎర్రగా ఉంటుంది, పార్వతీదేవి నల్లగా ఉంటుంది. 3 గుణాలకి ప్రతీకలు. సరస్వతి సత్వగుణానికి ప్రతీక, లక్ష్మీదేవి రజోగుణానికి ప్రతీక, పార్వతీదేవి శివుని భార్య తమో గుణానికి ప్రతీక. కాళిక సంహారం చేయాలంటే మరి తప్పదండి, కాళిక అవ్వాలి, భయంకరంగానే ఉండాలి, అంటే నల్లగానే ఉండాలి, తప్పదు. సరస్వతీదేవి తెల్లగా ఎందుకు ఉంటుందండి? ఆలోచించండి. విద్య స్వచ్ఛంగా ఉండాలి. విద్యారంగంలో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులు అందరూ స్వచ్ఛంగానే ఉండాలి. ఏమాత్రమైనా స్వచ్ఛత ఉంటే జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో అంత మారణకాండ జరుగుతుందా? ఎన్ని నెలలుగా, ఎన్ని ఏళ్లుగా జరుగుతుందండి. విశ్వవిద్యాలయాలు ఇవి. ఇంత చేసి ప్రభుత్వం చేసిన నేరం ఏమిటి అంటే, ఏడాదికి 1800 ఉండే ఫీజుని 3600 చేశాట. ఏడాదికి 1800, అది కూడా ఇద్దరికి. అంటే ఒకడికి 900. ఏడాదికి 900 కూడా మనం కట్టం హాస్టల్లో ఉండి. అది పెంచితే గొడవెట్టేస్తాం, తలకాయలు పగల కొట్టేస్తాం. ఆ స్థితిలో ఉందండి స్థితి. ఈ విశ్వవిద్యాలయాలు అనాలా, వీళ్ళని విద్యార్థులు అనాలా? ఏడాదికి 1800. నేను పత్రికలో చదివి ఆశ్చర్యపోయా. ఏడాదికి 1800 ఫీజా? నెలకేమో ఎంత పడింది? 150 రూపాయలు కూడా పడలేదా? అది పెంచారా పొరపాటు? దాని గురించి అంత గొడవ. పైగా ఈ 1800 ఇద్దరికి, ఒక రూములో ఉండే ఇద్దరికి. అంటే ఒకడికి 900. నెలకి 70 రూపాయలు కూడా పడలేదు. దాన్ని కాస్త 150 చేశారు. మరి ఎంతో కొంత ఉండాలి కదా, ప్రభుత్వాలు కూడా బతకాలి కదా. ఆ ఫీజు ఎప్పటిది? క్రీస్తు పూర్వాంది. అది పెంచారు అంతే. నువ్వు అడుగు పెంచడానికి మేము ఊరుకోం. మొత్తం బదలు కొట్టేసి, కంప్యూటర్లన్నీ బగల కొట్టేసి, మళ్ళీ ఆస్తులు నష్టం. ఎలా తయారయ్యారో చూడండి విశ్వవిద్యాలయ విద్యార్థులు. ఇప్పుడు శారద తెల్లగా ఉన్నట్ట, నల్లగా ఉన్నట్ట? మనం ఏమనుకుంటాం? అజ్ఞానం. మన ఆధ్యాత్మిక రంగం ఎలా ఉంటుందంటే, శారదాదేవి తెల్లగా ఉంటుంది, సరస్వతికి తెల్లచీర కట్టుకుంటుంది అనగానే మనం వెంటనే సరస్వతి గుళ్ళోకి వెళ్ళి తెల్లచీరలు మొత్తం అక్కడ పెట్టేస్తాం. ఓ లాట్. ఇంకా నేను వెళ్ళి 10 చీరలు పెట్టా, మా అబ్బాయికి చదువు బాగా, నీ చీర లంచంగా ఇస్తే మీ అబ్బాయికి మార్కులు ఇస్తుందమ్మా ఆవిడే. మనం ఇదే అజ్ఞానం. అందుకే సరస్వతీదేవి ఆలయంలో ఉండే ఓ పూజారి గారు నాకు చెప్పాడు, సరస్వతీదేవి ఎర్రచీర ఆకుపచ్చ చీర కడుతుందని మీరు ప్రవచనంలో చెప్పడం. ఏమయ్యా అన్న, ఈ తెల్ల చీరలన్నీ మా ఆవిడ కట్టుకోలేక చచ్చిపోతుంది అన్నాడు.
శారదకి తెల్ల, సరస్వతికి తెల్లచీర ఇష్టం అన్నాం కదా. మనం గుళ్ళో పట్టుకెళ్ళి తెల్లచీరలు బారేయడం కాదండి. మనం విద్యా వ్యవస్థలో ఉన్నవాడు స్వచ్ఛంగా ఉంటున్నావా, మంచి పాఠం చెబుతున్నావా, విద్యార్థి ప్రవర్తన బాగుందా, అది స్వచ్ఛత. తెల్లబట్టలు వేసుకుంటే స్వచ్ఛత వచ్చేస్తుందా? తెల్లబట్టలు పెట్టేస్తే వచ్చేస్తుందా? మన అజ్ఞానం అలా. ఆయనకి అది ఇష్టం అనగానే పట్టుకెళ్ళి పెట్టేస్తాం అంతే. ఎందుకంటే ఎవడన్నా గాలిని ఇష్టం అనగానే 2 గాలిలు ఎక్కువ వేస్తాం కదా, మన ఆలోచన అలాగే ఉంటుంది. దేవతలకు వస్త్రాలు ఇష్టమని పెట్టే, గుండె నిండా బట్టలు పెట్టి తర్వాత మళ్ళీ మనమే చూస్తాం, ఏమిటో అవన్నీ సగానికి అమ్మేసుకున్నాం. మరి ఏం చేయమంటామమ్మా, ఆయన మాత్రం సగానికి అమ్ముకోపోతే 100 చీరలు ఆయన ఎక్కడ కట్టుకుంటాడు, అమ్మేసుకున్నాడు. ఆయనకి వేరే డబ్బులు కావాలి, చావమంటావా? అవినీతి ఎక్కడ తయారవుతుందో ఆలోచించారు. మన అజ్ఞానం వల్ల తయారవుతుంది. ఎందుకు పెడుతున్నాం అని బట్టల గుళ్ళో అసలు? దాని ఉద్దేశం ఏంటంటే శారదల ఏరు భామిరుడు స్త్రీలందరూ సరస్వతీ దేవులా ఉన్నారు తెల్లగా అంటే జీవితం స్వచ్ఛంగా ఉండాలి. తెల్లచీర కట్టుకుంటూ అయిపోయిందా? శంకర శైలములయ్యే గోత్రములు, అన్ని పర్వతాలు వెండి కొండల్లాగే, మరి రజతగిరిలాగా వెండి కొండ నిత్యం మంచు కురుస్తూ ఉంటుంది, తెల్లగా ఉంటుంది. మరి నీలగిరి అలా ఉండదు, వింధ్య పర్వతం అలా ఉండదు, మేరు పర్వతం కూడా అలా ఉండదు. కానీ వెన్నెల కారణంగా అవన్నీ స్వచ్ఛంగా. మరి కైలాసం దేనికి ప్రసిద్ధి అండి? తపస్సుకు ప్రసిద్ధి. శివుడు అంటేనే తపస్సు. అందుకే మన ఇళ్లల్లో చూడండి, మీరు విష్ణువుని ఆరాధించినా సరే, శివుణ్ణి ఆరాధించినా సరే, రాముణ్ణి ఆరాధించినా సరే, అమ్మవారిని ఆరాధించినా సరే, ఏ దేవతను ఆరాధించినా సరే, ఇంట్లో దేవుడి పీఠం ఎక్కడ పెడతామంటే ఈశాన్యంలో పెడతాం. ఈశాన్యం ఎవరి దిక్కు అండి? ఈశ్వరుడి దిక్కు. వైష్ణవులు కూడా ఈశాన్యంలో పెట్టాల్సింది దేవుడి పీఠాన్ని, తప్పదు. అది వాస్తుశాస్త్రం. ఎందుకు పెట్టారు? ఈశాన్యం ఈశ్వరుడు దిక్కు. ఈశ్వరుడు అంటే ఈ మోక్షాన్ని ఇస్తాడు, కైవల్యాన్ని ఇవ్వగలిగిన వాడు శివుడు ఒక్కడే. ఎందుకంటే ఆయనే అన్నీ వదులుకొని కూర్చున్నాడు. నువ్వు కూడా అన్నీ వదులుకుంటే కైవల్యం పొందుతావు. అన్ని బొట్టలో తట్టల్లో పట్టుకుని బీరువాల మధ్యలో కూర్చుంటే కైవల్యం రాకపోగా దొంగలు వస్తారు, బొర్ర బదలుకొట్టి మొత్తం పట్టుకుపోతారు. అన్నీ వదులుకుంటేనే కైవల్యం. అన్నీ దగ్గర పెట్టుకుని కైవల్యం అంటే ఎలాగా? అందుకే దగ్గర పెట్టుకోకూడదు, అన్నీ వదులుకోవాలి. కాబట్టి మన వాస్తుశాస్త్రం ఎంత గొప్పదో. ఈశాన్యంలో బరువులు పెట్టద్దన్నారు. బరువులు పెట్టద్దంటే అన్నీ వదులుకోమని. అందుకని ఈ మైకి తీసుకెళ్ళి ఈశాన్యంలో పెడితే యజమాని పోతాడు అనకండి, అలా ఎప్పుడు ఉండదు శాస్త్రం. మైక్కి యజమాని ప్రాణానికి సంబంధం లేదు. ఈ మైకెట్టి కొడితే పోవచ్చు, అది వేరే విషయం. బరువులు పెట్టద్దంటే మనం ఇలా తీసుకుంటాం ఎంతసేపు, కుర్చీ పెట్టద్దు, బీరువా పెట్టద్దు, అందుకోసం కాదు. అక్కడ నీ మనసులో బరువులు తగ్గించుకోవాలి. బరువులు బాధ్యత తగ్గించుకుంటేనే దేవుడు పూజ, అప్పుడే మోక్షం వస్తుంది, అప్పుడే కైవల్యం, అప్పుడే మనశ్శాంతి. భౌతికంగా ఒక అట్టో పెట్టో పెడితే ఏదో జరుగుతుందని కాదు. అక్కడ మనం ఈ సెంటిమెంట్ పెట్టుకుంటాం ఎంతసేపు. ఇక్కడ ఇంట్లో ఏదైనా జరిగేసరికి వద్దంటే ఈశాన్యంలో బీరువా పెట్టారు, అందుకే ఇలా జరిగింది. అబ్బా, దానికి దీనికి సంబంధం లేదమ్మా, పిచ్చి మాటలు మాట్లాడద్దు. ఈ పిచ్చిలోనే బట్టు కొడుకు ఎడుతున్నాయి. ఇక్కడ కట్టిన ఇళ్ళు కొలగొట్టేస్తున్నారు వాస్తు కారణంగా. అసలు ఉద్దేశం ఇది. ఎందుకని? అందరూ నారదులు, శారదులైరి భామినులు, శంకర శైలములయ్యే గోత్రములు. అన్ని కొండలు, వింధ్య పర్వతం, మేరు పర్వతం, నీలగిరి పర్వతం మొదలైనవన్నీ కూడా శంకర శైలం, కైలాసంలా మారిపోయి. అంటే కైలాసం అంటే తపస్సు. నువ్వు ఉన్నతంగా ఎదగాలంటే తపస్సు చేయాలి, కనీసం భజన చేయాలి, దైవస్మరణ చేయాలి. ఇప్పుడు వారిద వర్గమెల్ల శితవర్ణములయ్యను పండు వెన్నెలన్ పారదులై భారదమయ్య నీరదులు. సముద్రాలన్నీ కూడా పాదరసంలా మారిపోయాడు తెల్లగా వెన్నెల కారణంగా. పాదరసం చూడండి, పాదరసం గొప్పతనం. టక్కుమని ఇలా ప్రవహిస్తుంది, పైకి వెళ్ళిపోతుంది, కిందికి వచ్చేస్తుంది, పైకి వెళ్ళిపోతుంది, కిందికి వచ్చేస్తుంది. జీవితంలో పాదరసంలా ప్రవహించగలిగితే సుఖంగా ఉంటాం. పాదరసంలా ప్రవహించడానికి మనకు తెలుగులో ఉండే సామెత ఏమిటో తెలుసా? ఎక్కడికెక్కడే సర్దేసుకోమన్నారు. దాన్నే ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి అంటారు లెక్క. సర్దేసుకోవాలి, ఎవరింటికి వెళ్ళినా సర్దేసుకోవాలి, ఆఫీసులో కూడా సర్దేసుకోవాలి, సంసారంలో కూడా సర్దేసుకోవాలి. సర్దుకోవడం అలవాటు చేసుకోవడమే పాదరసం లక్షణం. పాదరసాన్ని ఎప్పుడు చిన్న గొట్టంలో పోస్తే అలా పైకి పైకేస్తుంది, మళ్ళీ కిందకు వచ్చేస్తుంది. పెద్ద దాంట్లో పోస్తే అక్కడే సర్దేసుకుంటుంది, కింద పోస్తే అక్కడే సర్దేసుకుంటుంది. ఎక్కడికెక్కడ సర్దేసుకోవడమే పాదరసం లక్షణం. మనం కూడా ఎక్కడికెక్కడ సర్దేసుకుంటే సుఖంగా ఉంటాం. నేను సర్దుకోను, నాకు ఇలా ఉండాల్సిందే అంటే తట్టపుట్ట సర్దుకోవడమే, అప్పుడే గొడవ వస్తుంది. అంటే జీవితంలో కేవలం వెన్నెలను వర్ణించట్లేదండి. వాడు తెల్లటి వస్తువులతో ఎలా బతకాలో చెబుతోంది కావ్యం ఇది. అందుకోసం నేను ఈ పద్యం ఎత్తుకున్నా. పారదమయ్య నీరతులు, సకల సముద్రాలు కూడా పాదరసంలా మారి సర్దుకునే విధంగా మారాయి. సర్దుకుంటేనే జీవితం నడుస్తుంది, గొడవ పెట్టుకుంటే నడవదు, బుద్ధి ముడిస్తే నడవదు. పారదమయ్య నీరతులు, పన్నగ నాయకులయ్యే నాగములు. అన్ని పాములు కూడా ఆదిశేషుడుగా మారాయి. ఆదిశేషుడు తెలుపు, ఐరావతము తెలుపు. అందుకని అన్ని పాములు కూడా ఆదిశేషుడిలా మారాయి. అంటే ఆదిశేషుడు గొప్పతనం ఇప్పుడు శ్రీ మహావిష్ణువుకి చెయ్యగలిగింది, శంకరునికి ఆభరణం కాగలిగింది. మనం కూడా భగవంతుడికి ఆభరణం కాగలగాలి. అంటే భగవంతుడిని మన కంఠంలో నిరంతరం జపిస్తూ ఉండాలి. అలాగే భగవంతుడికి చెయ్య కావాలి. అంటే భగవంతుడిని మన మనస్సులో స్మరిస్తూ ఉంటే ఆయన ఇక్కడే ఉంటాడు ఖచ్చితంగా.
వాహనం చెయ్య అంటే అర్థం అది. ఆదిశేషుడు చెయ్యేటంటే పడుకునే పక్క కాదు అక్కడ. ఆయన పడుకోబెట్టుకున్నాడంటే అర్థం ఏంటో మనసులో ఆయన పడుకోబెట్టుకుంటే స్మరించాలి. నమః శివాయ, నమో నారాయణాయ. మనం కూడా భగవంతుని నిరంతరం మనస్సులో స్మరిస్తుంటే ఆయన మన కంఠాన్ని చుట్టుకుని ఉంటాడు, మనకి చెయ్యగా ఉంటాడు. ఇంకేమిటి కావలసింది? అందుకోసం ప్రయత్నం చేయాలి. అలాగే చివరి మాట, వారిద వర్గమెల్ల శితవర్ణములైను పండు వెన్నెలన్. మొత్తం మేఘాలన్నీ కూడా తెల్లగా మారిపోయాయి. అది ఆ తర్వాత వెన్నెల వైభవం. ఇప్పుడు అది అయిన తర్వాత ఇక సీతాపహరణంలో ప్రవేశిస్తున్నాం. రామచంద్రమూర్తిని పిలిచి వనవాసం అని చెప్పింది కైక. ఈయన బయలుదేరాడు. నది దాటాల్సి వచ్చింది, గోదావరి నది. ఇక్కడ అద్భుతమైన కల్పన చేసింది మొల్ల. తర్వాత సినిమా కవులు దగ్గర నుంచి అందరు కవులు దీన్ని అనుసరించారు. నది దాటడం కోసం సీతారామ లక్ష్మణులు ముగ్గురు గుహుడు దగ్గరికి వచ్చారట. అక్కడ నావికులందరికీ నాయకుడు ఆయన, వాళ్ళందరూ నావికులు, ఈయన నాయకుడు. గుహుడు హడావిడిగా వాళ్ళ ఆవిడ్ని పిలిచి ఇతర సేవకుల్ని పిలిచి నీళ్లు పట్టుకురండి అన్నట్ట. ఏదో అతిథి కాళ్ళు గడగడం మర్యాద మంచిదే, పైగా అన్నట్టు చమత్కారంగా ఈయన కాళ్ళు గడగడం భక్తితో కాదండి, నేను భయంతో కడుగుతున్నాను అన్నట్టు. గుహుడు రామచంద్రమూర్తి పాదాలు గడుగుతుంటే ఆ భక్తికి రామచంద్రమూర్తి తన్మయుడై, ఏమిటయ్యా గుహుడు, నువ్వు ఎక్కడో ఒక జాతి నాయకుడివి, నువ్వు నా కాళ్ళు గడగడం ఏమిటయ్యా. రాముని యొక్క విశాల హృదయం ఎటువంటిదంటే గుహుణ్ణి తన మిత్రుడుగా భావించి కౌగులించుకున్నాడండి. ఎక్కడ ఆయన గిరిజనుడు కానీ, ఆటవికుడు అని కానీ, నావికుడు కానీ తక్కువ చేసి చేయాల. నాతో సమానమైన రాజువి, అయోధ్యకు నేను రాజునైతే నువ్వు ఈ ప్రాంతానికి నువ్వు రాజువి, మనం సమస్కంధులం. పైగా నా రాజ్యాన్ని నేను కోల్పోయాను, నీ రాజ్యంలో నువ్వు ఉన్నావు, నాకంటే నువ్వే గొప్పవాడు అని నమస్కారం చేశాడు. రామచంద్రమూర్తి సంస్కారం అటువంటిది. నావికుడు ఆ నదీ తీరంలో ఉండేటువంటి గుహుడికి నమస్కారం చేశాడు. ఆ గుహుడు వచ్చి కాళ్ళు కడుగుతుంటే వద్దు అన్నాడు. అప్పుడు గుహుడు మాట్లాడాడు, నాయనా నీ మీద ప్రేమతో కాదయా, భయపడి చస్తున్నా, అందుకని నీ కాళ్ళు కడుగుతున్నాడు. అదేమిటి భయంతో నా కాళ్ళు కడగడం ఏమిటంటే, సుడుగొని రామపాదములు సోకిన ధూళి వహించి రాయి ఏర్పడ ఒక కాంత అయ్యనట. అద్భుతమైన సమాధానం చెప్పాడు గుహుడు, పరమభక్తి సామ్రాజ్యానికి చక్రవర్తి. సుడుగొని రామపాదములు సోకిన ధూళి వహించి రాయి ఏర్పడ ఒక కాంత అయ్యనట. పన్నుగనీతని పాదరేణువు ఈయడ వడి నోడ సోక ఇది యమగునోయని. పన్నుగనీతని పాదరేణువు ఈయడ వడి నోడ సోక ఇది యమగునోయని. సంశయాత్ముడై కడిగెగుకొండు రామపద కంజయుగమ్ము భయము పెంపునన్. శ్రీరాఘవం దశరథాత్మజమ ప్రమేయం సీతాపతిం రఘుకులన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఒక్కొక్కరి భక్తి సంపద ఒక్కోలా ఉంటుంది. కన్నప్ప భక్తి సంపద వేరు, గుహుడు భక్తి సంపద వేరు. ఇక్కడ రాముడే ఆశ్చర్యపోయేట్టుగా ఏం మాట్లాడుతున్నా అంటే, బాబోయ్ నీ కాళ్ళు గడకపోతే ప్రమాదం అయ్యా, నేను భక్తితో గడగడం లేదు, భయంతో కడుగుతున్నా అన్నాడు. అదేమిటయ్యా అంటే, సుడుగొని రామపాదములు సోకిన ధూళి వహించి రాయి ఏర్పడ ఒక కాంత అయ్యనట. నీ గురించి విన్నాను నాయనా. అడుగకుండగముని ఆశ్రమమునకేగి రాతి నాతి నిజేయు రమ్య పాదము. నీ కాలు సామాన్యమైంది కాదు నాయన. అహల్య ఆశ్రమానికి వెళ్ళావుట, ఆవిడ బండరాయి ఉందుట, ఆ రాతికి నీ పాదధూళి తగలగానే స్త్రీగా మారిందిట. కొంపదీసి నా నావలో ఉన్నవన్నీ రాళ్లే ఉన్నాయి, ఓడంటే కొయ్యలతోనూ రాళ్లతోనూ చేస్తారయ్యా, నువ్వు ఇక్కడ కాలు పెట్టావంటే ఈ రాళ్ళన్నీ జవరాళ్ళు అయితే మా ఆవిడ నాకు విడాకులు ఇచ్చేదా అన్నట్టు. అంత అందమైన భావన చేసింది మొల్ల తల్లి. ఏమండి ఆవిడ వితంతువో సతంతువో మనకెందుకండి, మహాకవులతో సమానమైన స్థానం అండి ఆవిడది. మనుషుల్ని గౌరవించడానికి ఎంతసేపు పెళ్ళి అయిందా ఈ మాటలు కాదమ్మా. ముఖ్యంగా మహిళల విషయంలో మగవారి దృష్టి మార్చుకోకపోతే సమాజం చైతన్యవంతం కాదండి. భర్త ఉన్నాడా లేడా, ఆవిడకి విడాకులు అయ్యాయా, ఆవిడకి పిల్లలు ఉన్నారా లేదా, ఈ గొడవలోకి వెళ్ళకండి. స్త్రీ అంతే. వితంతువుకు వేరే గౌరవం, సతంతువుకు వేరే గౌరవం ఉండదండి. అందరు మహిళల్ని ఒకే పద్ధతిలో గౌరవించవలసింది. అదే మన సంప్రదాయం.
అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన సరదాకి, అలాగే నీ కాలి ధూళిషోకి ఎక్కడో రాయి ఆడదయిందట. మరి నా పడవ అంటే సాధారణంగా రాళ్లతోనూ కొయ్య ముక్కలతోనూ చేస్తారు కదా, ఇక్కడ అక్కడక్కడ రాళ్ళు పెట్టామండి. ఇవన్నీ మరి అయిపోతే జవరాళ్ళు అయిపోతే, రాళ్ళు జవరాళ్ళు అయిపోతే మా ఆవిడ ఊరుకుంటే, మరి ఇప్పుడు పడవలో అమ్మాయిలు ఎవరంటారు, వెంటనే నువ్వే మా భర్తవు అంటారు. చేసుకుంటే మా ఆవిడ ఊరుకుంటుందా, ఇప్పుడు గొడవ పెట్టేస్తుంది ఇక్కడ. అందుకని నీ కారణంగా నా సంసారం పాడవుతుందా, నువ్వు ఏకపత్ని వ్రతుడు అయితే నేను లోకపత్ని వ్రతుడు అవ్వాలా ఏమిటి? అందుకని నీ నీ కాళ్ళలో ఏదో దోషం ఉంటుందయ్యా, బహుశా రాళ్ళని జవరాళ్ళగా మార్చే దోషం, ఒక క్వాలిటీ, ఒక లక్షణం ఏదో ఉంటుంటుంది. ఓసారి గడిగేస్తే ఆ దోషం పోతుంది అన్నాడు. అది గుహుని యొక్క భక్తి, అది గుహుని యొక్క భక్తి. దీన్ని బాపు గారు సంపూర్ణ రామాయణంలో అందమైన పాటగా రాయించి పెట్టారు. నీ కాలి దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట, నా పడవ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట. నీ కాలి దుమ్ము సోకి రాయి ఆడది అయినాదంట, నా పడవ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట. దయచూపి ఒక్కసారి కాళ్ళు గడగనీయమంట, మూడు మూర్తుల నువ్వు నారాయణమూర్తి వంట. రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి. ఇదండి పాట. ఎంత అద్భుతంగా రాశాడు ఆ కవి. సినిమా అంటే ఎలాగండి, ఎంత అద్భుతమైన కవులు ఉన్నారండి సినిమా రంగంలో. వేదాన్ని మించి ఆకర్షించే పాట అండి ఇది, వేదాన్ని మించి ఆకర్షించే పాట. కవిత్వాన్ని గౌరవించడానికి శ్రీనాథుడా సినిమా కవి అని ఆలోచించకూడదు. ఎవరైనా ఒకటే, కవిత్వం కవిత్వమే. ఎంత సులభంగా, పైగా మొల్ల చెప్పిన పద్యం కంటే ఇంకా సుఖంగా చెప్పాడు సినిమా పాటలో. దాన్ని ఈవిడ పద్యంలో అంటే మొట్టమొదటిసారి ఆ భావన చేసింది ఆవిడ. అధ్యాత్మ రామాయణంలో ఎక్కడో ఉందంటారు కానీ ఇది ఈవిడ చేసిన కల్పన భావన. అలాగ అందమైనటువంటి భావాలతో మొల్ల రామాయణాన్ని రచించింది. ఇప్పుడు ఇంకో అద్భుతమైన భావన చెబుతాను. తర్వాత శూర్పణఖ పరాభవం అన్నీ జరిగే మనకు తెలుసున్నది. శూర్పణఖ రావణాసురుని రెచ్చగొట్టింది. లోకంలో స్త్రీ పురుషుల మధ్యలో వ్యవహారాలు నడిచినప్పుడు అండి, కామ వ్యవహారాలు, పురుషులు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తారో స్త్రీలు అంతే దుర్మార్గంగా వ్యవహరిస్తారని ఇందులో ఏమీ సందేహించాల్సిన అవసరం లేదు. కామవాంఛ మనస్సులో కలిగింది అంటే పురుషుడు తన సంసారాన్ని నాశనం చేసుకున్నట్టే అవతల సంసారాన్ని నాశనం చేయాలని చూసినట్టు స్త్రీ అయినా అంతే. కామవాంఛకి ఏమీ తేడా లేదు అక్కడ. స్త్రీలు ఏదో సున్నితంగా వ్యవహరిస్తారని కూడా పొరపాటు. శూర్పణఖే లెక్క. రాముడిని కామించింది ఆవిడ, ప్రేమించలేదు కామించింది అనడానికి ఉదాహరణ ఏమిటంటే, రాముడు సరదాకి నేను పెళ్ళైన వాడిని, మా తమ్ముడు ఖాళీగా ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళమంటే వెళ్ళిపోయింది. దీన్ని ఏమంటారు, ప్రేమ అంటారా కామం అంటారా? ఖాళీగా ఉన్న దగ్గర వెళ్ళిపోవడమే. నేను నీకోసం వచ్చానని చెప్పాలి కదా కనీసం. అప్పుడు లక్ష్మణుడు నా దగ్గరికి వస్తే ముక్కు కోసేస్తాను జాగ్రత్త అని చెప్పాడు ఆయన. దాంతో మళ్ళీ సీతాదేవిని చూసి, అసలు నువ్వు బతుకుండబట్టే నన్ను నేను పెళ్లి చేసుకోవట్లేదు, నిన్ను చంపేస్తే చేసుకుంటాను, సీతాదేవి మీదకి దూకిందమ్మా. అప్పుడు రాముడు పిలిచి, అబ్బాయి లక్ష్మణ, మన రాజ్య లక్షణం ప్రకారం విపరీత కామవాంఛతో ఉన్నటువంటి స్త్రీకి ఏ శిక్ష వేస్తారో ఆ శిక్ష వేయంటే అప్పటి ధర్మశాస్త్రం ప్రకారమే ముక్కు చెవులు కోశారు. వ్యాఖ్యానాలు చేయవలసిన అవసరం ఏం లేదు, రాముడు నిర్దయుడు అని ధర్మశాస్త్రం ప్రకారం వేశాడు ఆయన. అందుకే ముక్కు చెవులు కోశారు. ఈవిడేం చేసింది, తిన్నగా ఉండక, మరి ఏమంటే భార్య ప్రాణాలు తీయడానికి వస్తుంటే భర్త గారు ఊరుకుంటాడండి? దయచేసి నీ మనస్సు మార్చుకో అని సైకాలజిస్ట్ని పిలిపిస్తాడు. ఎక్కడ మారతారు అలాగా, గోమె కొట్టి బయటికి పంపక. అక్కడ శూర్పణఖ రెచ్చిపోయి ఏం చేసి, సరిగ్గా ఆడది కక్ష కడితే, మొగాడైనా అంతే, మరి స్త్రీ అయితే కక్ష కట్టి ఏం చేసింది, ఏమైనా సరే సీతాదేవికి అవమానం జరగాలి అని రావణాసుడి దగ్గరికి వెళ్ళింది. అన్నగారే కదా. అక్కడికి వెళ్ళి సీతాదేవి సౌందర్యాన్ని వర్ణించి చెప్పింది. తనకి జరిగిన అవమానం కంటే సీతాదేవి సౌందర్యాన్ని ఎక్కువ వర్ణించి చెప్పి ఆయన రెచ్చగొట్టి పారేసిందండి. ఇది కక్షగా ఉన్నవాళ్ళు చేసే పని, మగాళ్ళైనా ఆడాళ్ళైనా. అసలు ఉద్దేశం పక్కనెట్టేస్తారు. అవతల వాడు ఏం చెబితే లొంగుతాడో అది మాట్లాడతాడు. రావణాసురుడికి 100 బలాలు ఉన్నాయి, అందులో ఉండే బలహీనత స్త్రీ వ్యామోహం. అందమైన ఆడది కనపడితే వాడికి ఒళ్ళు తెలియదు. ఇక వారు ఎవరి భార్య ఎవరి తల్లి ఏమీ ఆలోచించడు. వాడికి బుద్ధి చెప్పినవాడు వాలి ఒక్కడే. అక్కడికి వెళ్ళి కూడా వెధవేషాలు వేస్తే తీసుకెళ్ళి చెతకోటి జైల్లో బారేశాడు. ఏడాది జైల్లో ఉంచాడు వాలి రావణాసురుడిని. వాలి అంత బలవంతుడు. ఏడాది చచ్చినట్టు వాడితో ఒప్పందం చేసుకున్నాడు. ఏమిటో తెలుసా, సిగ్గుమాలనే ఒప్పందం. రామాయణంలో కూడా ఉంటుంది సిగ్గుమాలనే ఒప్పందం. నా భార్య నీ భార్య అనుకో, నా పిల్లలు నీ పిల్లలు అనుకో, నా రాజ్యం నీ రాజ్యం అనుకుంటే నోరు మోసుకుపో వెధవా అని వదిలేశాడు వాలి. అంత దుర్మార్గంగా మాట్లాడాడు రావణాసురుడు. వదిలిపెట్టడం కోసం నా భార్య నీ భార్య అనుకో అని చెప్పేశాడు. ఇప్పుడు పెద్ద పరాక్రమవంతులను వర్ణిస్తారు, ఏమిటో అర్థం కాదు. రామాయణం చదివితే తెలుస్తుంది. పరమహీనంగా ప్రవర్తించాడు రావణాసురుడు చాలా సందర్భాల్లో. విలనే అనవసరంగా వాడిని మనం హీరో చేయక్కర్లేదు.
ఆ ప్రవర్తనలో సైతం నాయకుడు ఎవరంటే రామచంద్రమూర్తి, అనుమానమే లేదు ఆ విషయంలో. అందుకని శూర్పణఖ వెళ్ళి రెచ్చగొట్టి వర్ణిస్తోంది ఆ విషయం. రావణా, నాకు జరిగిన అవమానం పక్కన పెట్టవయ్యా, నేనేమైనా అందంగా ఉండి చస్తే కదా ముక్కు చెవులు కోశారని ఏడవడానికి, వదిలేసి ఆ విషయం పెద్ద విషయం కాదు. కానీ నీ జీవితంలో నువ్వు సీతాదేవిని పొందలేకపోతే ప్రపంచం అంతా కోల్పోయినట్టే లెక్క. నీకెంత సామ్రాజ్యం ఉన్నా సరే, నువ్వు కైలాసపతిని ఓడించావు, ఇంద్రుణ్ణి ఓడించావు, ఏదో కైలాసం పైకి ఎత్తావు, ఇవన్నీ అనవసరమైన వ్యవహారాలు. ఆవిడ సౌందర్యం ఎంత గొప్పది అంటే షట్పదంబులపైకి సంపెంగ పువ్వుల. మహాకవయిత్రి మొల్ల ఆంధ్ర సాహిత్యంలోనే ఎవరూ చెప్పనంత అపూర్వమైన పద్యాన్ని చెబుతోంది సీతాదేవి అవయవ వర్ణన విషయంలో. ఇదివరకు ఎవ్వరూ ఈ రకమైన శిల్ప నైపుణ్యతో స్త్రీ సౌందర్య వర్ణన చేయలేదు. పరమ సభ్యంగా, పరమ సుశీలంగా, అంతే సుందరంగా చేసింది ఆ వర్ణన. షట్పదంబులపైకి సంపెంగ పువ్వుల, జలజాతములపైకి చందమామ, కిసలయమ్ములపైకి వెసకల కంటుల, సింధురమ్ములపైకి సింహ వితతి, దొండ పండులపైకి దొడ్డరా చిల్కల, అలరుతూడులపైకి హంస వితతి, పండు వెన్నెల నిగ్గుపైకి చకోరముల్, పవనంబు మీదికి పాపరేని వరుడు వైరంబు చేసిన మట్కి, అలకనాశిక కరానన చరణ స్వనములు, వరపయోధర మధ్య ఓష్ఠవచన బాహుగమన హాసాక్షులు, ఊర్పారు రమణికమరే. పద్యం వినగానే అర్థమై చప్పట్లు కొట్టే రసజ్ఞులు ఇంకా సజీవంగా ఉన్నందుకు ఆనందం, మీకు కృతజ్ఞతలు. అర్థం నేను చెబుతాను కానీ అసలు ముందు పద్యం పాడిన విధానానికో పద్యంలో ఉన్న మాటలో కొన్నేనా అర్థమై చప్పట్లు కొట్టేవాళ్ళు ఇంకా ఉన్నారు ఆంధ్రదేశంలో. సాహిత్యం బతుకున్నట్టే. ఇప్పుడు నా పాటలు నేను పడతాను, ఆవిడ పడింది కాబట్టి రచనకి. సాధారణంగానండి స్త్రీని వర్ణించేటప్పుడు, పురుషులనైనా సరే అందమైన అవయవ వర్ణన చేసేటప్పుడు ఈ వెంట్రుకలని తుమ్మెదలతో పోలుస్తారు, ముక్కుని సంపెంగ మొగ్గతో పోలుస్తారు, ముఖాన్ని పద్మంతో పోలుస్తారు, కళ్ళని పద్మాలతో పోలుస్తారు, పద్మనేత్ర అంటారు, ముఖాన్ని చందమామతో పోలుస్తారు. మొల్ల ఎంత తత్వాన్ని ఇమిడించింది కవిత్వంలో అంటే అసలు ఈ వర్ణనలు మీరు గమనించండి. ఉపమానాలు కవులు చెప్పేవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి, వీటన్నిటినీ ఆ పోలికల కింద పెట్టారు ఏమిటి అంటుంది ఆవిడ. ఒకదానికొకటి వ్యతిరేకం. కవులు స్త్రీలను కానీ పురుషుల్ని కానీ వర్ణించడానికి ఏ పదార్థాలు, లోకంలో ఉండే పదార్థాలు వాడతారో అవి ఒకదానికొకటి వ్యతిరేకం. షట్పదంబులపైకి సంపెంగ పువ్వుల, ఆనన అకర అలక నాసిక. సీతాదేవి యొక్క ముంగురులు ఎలా ఉన్నాయంటే తుమ్మెదలా ఉన్నాయట. ముక్కు ఎలా ఉందంటే నాసిక సంపెంగ మొగ్గలా ఉందిట. సంపెంగ లాంటి ముక్కు, కోటేరు లాంటి ముక్కు అంటారు. ఎన్టీ రామారావు గారి ముక్కు లాంటిదని నేను ఇంతవరకు చూడలే. ₹1 ఇవ్వచ్చు ఆ ముక్కుకి. ముక్కు అంత అందంగా ఉంటుంది. కోటేరు లాంటి ముక్కు అంటే అది లెక్క. అందమైన ముక్కు అది చాలా. అందుకే ఆయన దేవతాపాత్రలకి బ్రహ్మాండంగా నప్పించాడు. ఇంక తిరుగులేదు. ఇంక అలా ఉండాలి. ఆ ఒడ్డు పొడుగు, ఆ ముక్కు, ఆ ధోరణ అలా ఉండాలి అంతే. అది నప్పిస్తుంది అలాగే. అందుకోసం పుట్టాడు అన్నట్టుగా ఉంటాయి సినిమాలన్నీ. ముంగురులు తుమ్మెదలతో పోలుస్తారు, ముక్కుని సంపెంగ మొగ్గతో పోలుస్తారు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే తుమ్మెదలకి సంపెంగలకి పడదు. తుమ్మెద అన్ని పువ్వుల మీద వాలుతుంది. పొరపాటుని సంపెంగ పువ్వు మీద వాలిందంటే చచ్చిపోతుంది. అందుకే సంపెంగ జోలికి వెళ్ళదు. ఎందుకంటే సంపెంగ సుగంధపు ఘాటు ఉందే, అది మనకి బాగుంటుంది, దానికి విషం అది. అంటే లోకంలో ప్రతిదీ కూడా కొందరికి బాగుంటే కొందరికి బాగుండదు. మనం అర్థం చేసుకోవాలి. మనకి బాగుంది కాబట్టి అది గొప్పది అనద్దు. ఈ కూర ఎలా తింటారు, దరిద్రం అనద్దు. తినేవాళ్ళు చాలామంది ఉన్నారమ్మా. నీకు నచ్చపోతే వదిలేయి. అలాంటి వ్యాఖ్యానాలు చేయకూడదు. మనకు నచ్చదని చెప్పండి, అంతవరకే. ఇవే తగాదాలు పెంచేస్తాయి ఇంట్లో. వాళ్ళు కట్టుకునే బట్టలు వాళ్ళకి బాగున్నాయి, మనకి బాగోకపోవచ్చు. మనం వేరే కట్టుకుందాం, వాళ్ళు కట్టుకునే వాళ్ళకి బాగున్నాయి, అంతే. మనం వ్యాఖ్యానం వద్దు అక్కడ. ఎందుకంటే లోకంలో ప్రతిదీ అంతే. ఇప్పుడు వైరుధ్యాలు ఇవి. సంపెంగ పువ్వు ముక్కుని సంపెంగ పువ్వుతో పోలుస్తున్నారు. ముంగురులు తుమ్మెదలతో పోలుస్తారు. తుమ్మెదలకి సంపెంగలకి పడదు. ఇంకోటి
అలక నాసిక అకరానన చేతులని పద్మాలతో పోలుస్తారు. జనక్య కమలామలంజలి పుటేయ పద్మరాగాయితాక. తలంబ్రాల శ్లోకం మనం శుభలేఖల మీద వేస్తూ ఉంటాం. అమ్మవారు సీతాదేవి తలంబ్రాలు తన చేతుల్లోకి తీసుకోగానే ఎర్రగా మారిపోయాడు. ముత్యాలు తెల్లగా ఉంటాయి, అవి పారదర్శకం. ఏ రంగు కింద ఏ రంగు ఉంటే ఆ రంగు వస్తుంది. ఎందుకు మారాయి? అమ్మవారి చేతులు ఎర్రగా ఉన్నాయమ్మా, లక్ష్మీదేవి చేతులు ఎర్రగా ఉండకుండా ఎలా ఉంటాయి? ఎర్రగా ఉన్నాయి, అందుకని ఎర్రగా మారాయి. బాగుంది కదా. అంచేత ఎందుకున్నాయి? కమలామలాంజలి పుటేయ ఎర్రగా ఉంటాయి, లక్ష్మీదేవి చేతులు కూడా ఎర్రగా ఉంటాయి. అంటే చేతులను కమలాలతో పోల్చారు కదా. అంచేత సీతాదేవి చేతులు కమలాల్లో ఉన్నాయట. కానీ కమలాలు సురక్షితంగా ఉంటాయా? ఎందుకంటే ఆనన ఆవిడ ముఖం చందమామలా ఉందంటున్నారు కదా, చంద్రుడికి పద్మాలకి పడదు కదా అంటుంది. వల్ల అలా లాగింది. అలంకార శాస్త్రాన్ని విచిత్రంగా అన్వయం చేసింది. చంద్రుడికి పద్మాలకి పడదు, ఎందుకంటే సూర్యుడు ఉదయించగానే పద్మాలు వికసిస్తాయి, చంద్రుడు ఉదయించగానే ముడుచుకుంటాయంటారు. కవి సమయం ఇది. అంటే చంద్రుడికి పద్మాలకి పడదు. పడని శత్రువులు లాంటి వాళ్ళందరూ ఆవిడ శరీరంలో ఉన్నారండి. అయినా ఆవిడ అందంగా ఉందండి. విచిత్రంగా ఎందుకుందో తర్వాత చెబుతుంది. మహాతత్వం చెబుతుంది మహాకవిత్రి, మామూలు విషయం కాదది. కిసలయమ్ములపైకి వెసకలకంఠుల సింధురమ్ములపైకి సింహ వితతి అలకనాసిక అకరానన చరణస్వనములు. సీతాదేవి యొక్క పాదాల కిసలయాలు చిగురాకుల్లా ఉన్నాయట. పాదాలను చిగురాకులతో పోలుస్తారు, సున్నితంగా ఉంటాయి. మనం చూడండి, పూజలు చేసినప్పుడు పూర్ణ కుంభం పెడతాం కదండి. ఇక్కడ దేవుడి దగ్గర పీట మీద పచ్చటి గుడ్డ వేసి బియ్యం పోసి మధ్యలో కలశం పెడతాం కదా. కలశంలో నీళ్లు పోసి లోపల పైన మామిడాకులు, లేత మామిడాకులు పెట్టాలి. ముదురాకులు బూజాకులు తెచ్చి పెట్టేయకూడదు, సంసారం బూజు పట్టేస్తుంది. లేత మామిడాకులు పెట్టాలి. ఆ లేత మామిడాకులు దేనికో తెలుసా? ఆ కలశం మన మనస్సు, దాని చుట్టిన దారాలు భక్తి అనేటువంటి దారాలు. ఆ దాంట్లో ఉండే జలం మన మనస్సులో ఉండే సంతోషం, సంతుష్టి, సంతృప్తి అనేటువంటి జలం. అప్పుడు భగవంతుడు తన చిగురాకులు లాంటి పాదాలు అందులో పెడతాడు. మన పుణ్యాకవాచనం పూజ రహస్యం అది. మన మనస్సులో సంతుష్టి ఉంటే భగవంతుడు అందులోకి వస్తాడు. అసంతుష్టి, ఎప్పుడు ఏడుపు మొహం, ఎప్పుడు ఏదో గొడవల్లో ఉంటే రాడు. అసలు ముందు మన మనస్సును మనం బాగు చేసుకోవాలి. ఎందుకు సంతోషంగా ఉండలేకపోతున్నాం? అసంతృప్తి ఎందుకు పీడిస్తోంది అసలు ప్రతి క్షణం ఏదో ఒక రకంగా? వాళ్ళు ఎవరో బాగున్నారు, మాకంటే బాగున్నారు, వాళ్ళు మనకి ఎందుకు ఈ గొడవ అంతా? మనకు ఉన్నది చాలదా? ఉన్నది ఏమైనా అనుభవిస్తున్నామా? ఉన్న డబ్బు మనం వాడుకున్నావా? ఉన్న బట్టలు మనం కట్టుకున్నా? అసలు ఉన్న తిండి మనం తిన్నావా? సగం వదిలేస్తున్నావాయే. ఇంకెవడో ఎక్కువ తిన్నాడు, మనకి వాడు గోపుకుని తిన్నాడు పోని. ఈ సంతుష్టి మనస్సులో ఉంటే భగవంతుడు ఆ భక్తుని మనస్సులో పాదాలు పెడతాడు. అందుకే మనం పుణ్యాకవచన కలశంలో చిగురాకులు పెడతాం. చిగురాకులు భగవత్పాదాలకి ప్రత్యేక. ఇగో మొల్ల ఇక్కడ సీతాదేవి పాదాలను చిగురాకులతో పులుస్తుంది. సీతాదేవి అంటే అమ్మవారు దేవుడే కదా. కిసలయంబులపైకి వెస కలకంఠుల. ఆవిడ కంఠస్వనం ఎలా ఉంది అంటే కంఠధ్వని కలకంఠులు, కోకిల పాడినట్టుగా ఉంది. కానీ చిత్రం ఏంటంటే ఈ చిగురాకులే కోకిలకి ఆహారం. కోకిలకి చిగురాకులు కోకిల శత్రువు. కానీ ఆ శత్రువుడైన చిగురాకులు కోకిలలు అమ్మవారి శరీరంలో ఇముడిపోయాయి. చిగురాకులేమో పాదాలుగా ఇముడిపోయాయి, కోకిలలేమో కంఠస్వరంలో ఇముడిపోయాయి. అంటే శత్రువులను కూడా, పరస్పర శత్రువులను కూడా తన దగ్గర ఇముడించుకోగలిగిన శక్తి ఉందన్నమాట అమ్మవారికి. దొండ పండులపైకి కిసలయంబులపైకి వెస కలకంఠుల సింధురంబులపైకి సింహ వితతి. ఆవిడ వక్షస్థలం ఏనుగు కుంభస్థలంలా ఉందిట, కానీ ఆవిడ నడుము సింహంలా ఉందిట. ఏనుగులకి సింహానికి పడదు. ఈ వక్షస్థలం ఏనుగు కుంభస్థలంలా ఉందిట, ఈ నడుమేమో సింహంలా ఉందిట. ఏనుగులకి సింహానికి పడదు. ఏనుగు కనపడితే సింహం ముఖం చీల్చేస్తుంది వెంటనే. కానీ పరస్పరం పడనటువంటి సింహం, ఏనుగు అమ్మవారి శరీరంలో ఇముడిపోగలిగాయి. దొండ పండులపైకి దొడ్డరా చిల్కల. ఆవిడ పెదవులు దొండ పండులా ఉన్నాయిట, అలాగే ఉంటాయి సహజంగా. దొడ్డరా చిల్కల చరణ స్వనములు వరపయోధర మధ్య ఓష్ట వచన. అమ్మవారి పెదవులు దొండపొడిలో ఉన్నాయి. ఆవిడ మాట్లాడితే చిలక పలుకుల్లో ఉన్నాయి. చిలక పలికితే ఎంత ముద్దుగా పలుకుతుంది. అంచేత పలుకులు చిలకల్లా ఉన్నాయి, పెదవులు దొండపండులా ఉన్నాయి. కానీ దొండపండుకి చిలక్కి పడదు. చిలక దొండపండు కనిపించిందంటే పొడిచి తినేస్తుంది. దొండపండు చిలక ఆహారం. పైగా పెదవులు మాట రెండు దగ్గరగా ఉంటాయి. పలుకేమో చిలకలా ఉంది, పెదవేమో దొండపండులా ఉంది. మరి చిలక నిజంగా ఇక్కడ ఉంటే, పలుకు కనుక దొండపండు అయితే, చిలక అయితే ఆ చిలక దొండపండుని తినేయిద్దా? పరస్పరం శత్రువులు. కానీ అమ్మవారి శరీరంలో అన్నీ కలిసిపోయాయి. దొండ పండులపైకి దొడ్డరా చిల్కల.
అలరుదూడులపైకి హంస వితతి. అమ్మవారి యొక్క బాహువులు లేత తామర తూళ్ళులా ఉన్నాయట. అమ్మవారి నడక హంస గమనంలా ఉందట. హంస నడుస్తున్నట్టుగా కలహంస నడిచినట్టుగా నడుస్తుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే కలహంసలు తామర తూళ్ళు తిని బతుకుతాయి. ఈ రెండూ శత్రువులు. అయినా సీతాదేవి శరీరంలో ఇముడిపోగలిగాయి. ఇంకో మాట, పండు వెన్నెల నిగ్గుపైకి చకోరములు. సీతాదేవి నవ్వితే పండు వెన్నెల విరిసినట్టుగా ఉంటుందట. ఆ వెన్నెలకి వ్యతిరేకమైనటువంటి చకోర పక్షి. చకోరం వెన్నెలను సేవించి బతుకుతుంది. చాతకం వాననీళ్లు సేవించి బతుకుతుంది. చక్రవాకం సూర్యకిరణాలు సేవించి బతుకుతుంది. సేవిస్తోంది అంటే మింగేయడమేగా. మింగేయడం అంటే శత్రువేగా. ఆ చకోరంలాగా ఉన్నాయట అవి హాసాక్షులు. ఆవిడ కళ్ళు చకోర పక్షుల్లా ఉన్నాయట. ఆవిడ నవ్వు వెన్నెలలా ఉందట. కానీ శత్రువులైనటువంటి చకోరము వెన్నెల ఒకచోట ఉండగలిగేయండి. పండు వెన్నెల నిగ్గు పైకి చకోరముల్ పవనంబు మీదికి పాపరేని. అమ్మవారి యొక్క ఊపిరి ఎలా ఉందంటే వాయుదేవుళ్ళ ఉందట. ఈ జగత్తుకే ఊపిరినిచ్చినటువంటి మహాశక్తి అండి సీతాదేవి. ఆవిడ ఆ ఊపిరి వాయుమండలంలో ఆశ్చర్యమైంది వాయువు. కానీ ఆ వాయువు దేనికి ఆహారం అంటే పాము. సరిగ్గా అమ్మవారి యొక్క శరీరంలో, మన శరీరంలో కూడా చూసుకుంటే తెలుస్తుంది, ఈ బొడ్డు దగ్గర నుంచి ఈ పై వరకు రోమరాజి ఉంటుందండి. నూగు వెంట్రుకలు ఉంటూ ఉంటాయి. చాలా నున్నగా. నిజానికి మనం ఏదైనా కాస్త ఓపిక ఉన్నప్పుడు సరదాకి దువ్వెన్న పెట్టి ఇటోసారి అనుకుంటే చాలా ఇలా కింది నుంచి పైకి ఒక చిన్న సన్నపాటి తాడులా ఉంటుందండి. అందుకే నల్లటి తాడులా ఉండి అసలు నల్లపూసల్లా కూడా ఉండి చాలా అందంగా ఉంటుంది. మనం ఎప్పుడు మన అందాలు గమనించాం. కర్మ ఏమిటంటే ఎవళ్ళ అందమో చూస్తూ కూర్చుంటాం. మన అందాలు మనం చూసుకోం. అసలు ఇంట్లో కూర్చుని దువ్వెండి అందుకుని ఈ నాభి పైన ఈ గుండెల వరకు ఉండేటువంటి రోమరాజుని ఇటు ఇలాగా అనుకుని పైకి చూసుకుంటే మనమే మురిచిపోయి సెల్ఫీ తీసుకోవడం ఖాయం. ఇటువంటివి మనం గమనించాం. ఎవరి కోసమో బయటికి వెళ్ళి తగాదాలు తెచ్చుకుంటూ ఉంటాం. దాన్ని కవులు వర్ణిస్తారు. మీ శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో మీరు గమనించండి. ఎందుకు ఆ బయటికి వెళ్ళి ఎడుస్తారు అస్తమానం? అందుకని ఇది పాములా ఉంటుంది. ఇక్కడి నుంచి ఎంతవరకు ఉండే సన్నపాటి పాము పిల్లలా ఉంటుందండి అలాగా. మరి వాయువుకి పాముకి శత్రుత్వం. ఎందుకంటే పాములు గాలి దీన్ని బతుకుతాయి అంటారు పురాణాల ప్రకారం. ఇలాగా ఎక్కడా శత్రువులైనటువంటి పోలికలు వస్తువులు అమ్మవారి శరీరంలో ఉన్నాయట. అది ఎలా ఉందట? మరుడు వైరంబు చేసిన మాటికి మన్మధుడు కావాలనే శత్రువులను పట్టుకొచ్చి ఇప్పుడు శరీరంలో పెట్టాడేమో అన్నట్టుగా అలక నాసిక కరానన చరణ స్వనములు వరపయోధర మధ్య ఓష్ఠవచన బాగుగమన హాసాక్షులు ఊర్పారు రమణికమరే. ఇప్పుడు సంపూర్ణంగా రసజ్ఞతతో ఆనందించవచ్చు మీరు. ఇక్కడ మనం చెప్పుకోవలసిన తత్వం, ఈ పోలికల్ని ఇలా వర్ణించి ఇలా చెప్పిన వాళ్ళు మొల్ల తప్ప ఆంధ్ర సాహిత్యంలో మరొకరు లేరండి. ఇప్పటి వరకు నేను నా గ్రంథాలయంలో ఉన్నవే 1130 కావ్యాలు చదివాను. మా గ్రంథాలయంలో ఉన్నవి. ఇంకా వేరే పుస్తకాలన్నీ కలిపితే 4000 5000 అయి ఉంటాయి. తెలుగులో ఉండే సుమారుగా పద్యకావ్యాలన్నీ చదివిన అనుభవంతో చెబుతున్నా. ఇంత అందంగా ఈ పరస్పర శత్రువులు పోలికలుగా ఉన్నాయని చెప్పింది ఆంధ్ర సాహిత్యం మొత్తం మీద మొల్ల ఒక్కతే. అది కూడా కుమ్మరి మొల్ల. నేను మళ్ళీ చెబుతున్నా, కవిత్వం ఒక కులం సొత్తు కాదు, ఒక వర్గం సొత్తు కాదు, ఒక మతం సొత్తు కాదు. ఎవ్వరు ప్రయత్నించినా వస్తుంది. మీ పిల్లలు కవులు అయ్యేలా ఉంటే ప్రోత్సహించడం. కవిత్వం ఎందుకు పని లేక అని అనకండి, చచ్చిపోతారు వాళ్ళు అన్యాయంగా. కాంట్రాక్టులు చేసుకో. కవిత్వం ఎందుకు? దిక్కుమాలిన కాంట్రాక్టులు ఎవడైనా చేస్తాడు. కవిత్వం అందరూ రాస్తారా? కాంట్రాక్టులు చేయడానికి పెద్ద అర్హత ఏం అక్కర్లేదు. నొక్కేసి ఓపుకుంటే చాలు. సిమెంట్లో ఇసుగాను రాళ్లలో పాళ్ళు కలిపేయగలిగితే కాంట్రాక్టులు చేయించమ్మా. కవిత్వం రాయాలంటే తపస్సు చేయాలి. కవిత్వాన్ని మెచ్చుకోవాలి, కవిత్వాన్ని ఆస్వాదించాలి. నేను ఆ కవిత్వం చెప్పడం కోసమే రెడ్డి గారు అడిగితే మొల రామాయణం పెట్టండి, దాని శక్తి ఏమిటో చూపిస్తానని చెప్పాను. మరొకరెవరు ఈ రామాయణం మీద ఇంతవరకు ఇలా 2 రోజులు మాట్లాడినట్టుగా నాకు తెలియదు. మాట్లాడుంటే ధన్యవాదాలే, ఖచ్చితంగా అనుమానం ఏందా. కానీ నేను ఎందుకు ఎంచుకున్నానంటే తెలుగు కవయిత్రులు, తెలుగు కవిత్వం విశేషం తెలియాలి మనకి. ఇవాళ ఈ సాహిత్యం ఏది పిల్లలకి అందరూ అలా భాష అందకుండా అయిపోతుంది. ఇంకేం చేస్తాం? మంగళం రా శ్రీరామ అయిపోయినట్టే మొత్తం. ఇక్కడ ఈ కావ్యాలన్నీ పోయినట్టే తెలుగు భాష లేకపోతే. ఇది ఈ కావ్యాలు ఈ పోలికను మీరు గమనించండి. ఒక్క మాట చెప్పుకుని మనం ఇవాళకి సెలవు తీసుకుందాం. పరస్పర విరోధంతో ఉన్నవన్నీ అమ్మవారి శరీరంలో పోలికలుగా మొల్ల ఎందుకు వర్ణించింది అంటే, భగవంతుడు ఉన్న చోట, భగవద్భక్తి ఉన్న చోట శత్రువులు కూడా మిత్రులైపోతారు. అనుమానమేలా.
అంచేత భగవద్భక్తి ఒక్కటి మన మనస్సులో ఉంటే ఎలా ఉంటుందయా ధూర్జుడు చెబుతాడు. ఆ పద్యం చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం. పవి పుష్పంబగు అగ్ని మంచగు అకూపారంబు భూమి స్థలంబవు శత్రుండతి మిత్రుడవు విషము దివ్యాహారమౌను ఎన్నగా అవనీ మండలి లోపలన్ శివేత్యభాషణోల్లాసికిన్ శివ నీ నామము సర్వవశ్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. భగవద్భక్తి మన మనస్సులో ఉంటే ఎవడైనా మన మీద పిడుగుబడిలా చేస్తే వజ్రాయుధం వేస్తే అది పువ్వు అయిపోతుంది మన శిరస్సుకు అలంకారంగా. అగ్ని మంచగు అగ్నిలో మనం చిక్కుపడితే ఆస్ట్రేలియా చిక్కుపడినట్టుగా కార్చిచ్చులో ఉంటే మన పాలిటి మన వరకు భగవద్భక్తి ఉంది కాబట్టి అది మంచుగా మారుతుంది. అకూపారంబు భూమి స్థలంబువు. ఎప్పుడైనా సముద్రంలో ప్రయాణం చేస్తూ ఓడలోంచి కిందకి పడిపోతే మన కోసం ఒక ద్వీపం కనిపిస్తుంది. అక్కడ భగవంతుడు ద్వీపం సృష్టిస్తాడు. నువ్వు రారా అబ్బాయి, నేను కాపాడుతున్నా అని. శత్రున్నతి మిత్రుడు. ఎవరి మీద నా శత్రుత్వం ఉంటే నిరంతరం శత్రువుల గురించి ఆలోచించడం కంటే వాడి సంగతి దేవుడు వదిలేయండి, దైవస్మరణ చేయండి. మీ శత్రువు వచ్చి మీ కాళ్ళ మీద పడేలా భగవంతుడు చేస్తాడంటే అనుమానం లేదు ఆ విషయం. మీ శత్రువు మీకు బాధాక్రాంతుడు అవుతాడు. వాడితో శత్రుత్వం మనకు అనవసరం, ఆయుధ ప్రయోగం అనవసరం. ఏం చేయొద్దు, భగవద్ధ్యానం చేయండి చాలు. వాడు 3 రోజుల్లో ఇంటికి వచ్చేస్తాడు. అన్న నీతో అవసరం ఉందని అయిపోయింది. శత్రుత్వం ఎక్కడ ఇంకా. అదే శత్రున్నతి మిత్రుడు. విషము దివ్యాహారము అని. ఇవాళ అన్ని ఆహారాలు కల్తీనమ్మా. కూరగాయల్లో కల్తీ, పాలల్లో కల్తీ, నీళ్లలో కల్తీ, పళ్ళల్లో కల్తీ. ఏం తింటావు? ఏం తిన్నా ప్రాణం పోకుండా ఉండాలంటే నమ శివాయ అంటూ తినాలి. శివుడు విషాన్ని హరిస్తాడు కాబట్టి ఆహారంలో కల్తీలు కూడా ఆయన పోగొట్టేస్తాడు. అంతకంటే సమాజాన్ని అంతటినీ మనం సంస్కరించలేము ఇక్కడ. ఎవరికయ్యా? శివేత్యాభాషణ ఉల్లాసికని. నిరంతరం ఎవరైతే నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః ఇలా ఒక్క భగవన్ నామాన్ని మంత్రాన్ని మనస్సులో జపిస్తూ ఉంటారో వారి జీవితం అంతా శ్రీరామ రక్ష శరణం.